Hi friends, good evening. Welcome to LTX classes. I am Shruti. I teach polity, history and daily answer writing program in LTX classes Hyderabad. Welcome to the Hindu analysis for 26th August. ఈరోజు సెషన్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్లో కనుక మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ అనేది మీకు 31st ఆగస్ట్ ఈ మంత్ ఎండింగ్ 31st ఆగస్ట్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. సో దీన్ని ఒకసారి మీరు చూసుకోండి. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆఫర్ ద్వారా ఏంటి అంటే యూ కెన్ గెట్ దిస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ ప్రోగ్రామ్ కోర్స్ ఓన్లీ ఫర్ 50,000 రూపీస్. ఓకేనా. అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలంటే ఆఫ్లైన్ క్లాసెస్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అట్ హైదరాబాద్ అండ్ వైజాగ్ బ్రాంచెస్ అనమాట. సో మీరు దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. అండ్ ద సేమ్ ఆఫర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి కూడా అప్లికబుల్ ఉంది మనకి. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ అనేది ఈ ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కింద లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది మీకు. అండ్ ఆన్ 5 ఆప్షనల్స్ అనమాట. పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. సో దీనికి సంబంధించి మీరు ఏదైనా ఆప్షనల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే then you can get this course only for 22,500 rupees. and ఈ ఆఫర్ కూడా again it is valid till extended till 31st August. సో మీరు 31st ఆగస్ట్ లోపు ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ని 22,500కి మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓకేనా. అండ్ ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ మీరు ltxclasses.com వెబ్సైట్ని మీరు చూసినట్టయితే కూడా మీకు ఇంకా వేరే ఆఫర్స్ ఏమున్నాయి అని కూడా వేరే కోర్సెస్ ఏమున్నాయని కూడా ఫుల్ డీటెయిల్స్ని మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా. సో ఇవి ఇవాల్టి ఆఫర్స్కి సంబంధించిన స్లైడ్స్ ఇవి. అండ్ లెట్ us స్టార్ట్ హిందూ అనాలిసిస్ ఫర్ 26th ఆగస్ట్. 26th ఆగస్ట్ హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి అండ్ వాటిని సిలబస్లో మనం అసలు ఏ జిఎస్ పేపర్ కిందికి అది వెళ్తుంది అండ్ ఆ తర్వాత మనము అది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎలా చూడాల్సి ఉంటుంది, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే క్వశ్చన్ ఎలా అడుగుతారు అన్నది ఈరోజు మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. లెట్ us స్టార్ట్ ద హిందూ అనాలిసిస్. అండ్ ఈరోజు వచ్చినటువంటి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే గవర్నర్ థ్రెటన్స్ ప్రెసిడెంట్స్ రూల్ అమిడ్ ఫేస్ ఆఫ్ విత్ మన్ అని ఉంది. సో యాక్చువల్గా ఇక్కడ ఇష్యూ ఏంటి, ఓవరాల్గా జిస్ట్ ఏంటి అని అంటే ఇక్కడ ఈయన ఉన్నారు కదా, ఈయన ఎవరంటే బన్వర్లాల్ పురోహిత్ అనమాట. ఈయన పంజాబ్ స్టేట్ యొక్క గవర్నర్. ఓకేనా. సో పంజాబ్ స్టేట్ యొక్క గవర్నర్ అయిన బన్వర్లాల్ పురోహిత్కి అండ్ వర్సెస్ ఇక్కడ ఇష్యూ ఎవరెవరికి మధ్య అంటే ఈయన పంజాబ్కి గవర్నర్ కదా, సో పంజాబ్ గవర్నర్కి వర్సెస్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అనమాట. ఈ భగవంత్ మాన్కి తర్వాత బన్వర్లాల్ పురోహిత్కి మధ్య జరుగుతున్నటువంటి టజిల్ ఇది. ఓకేనా. సో వీళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ జరుగుతున్న ఈ ఇష్యూ జరుగుతున్న టైంలో ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి ఎస్కలేట్ అవ్వడం జరిగింది ఈ టజిల్ అనేది. ఓకేనా. అంటే ఈ గొడవ ఇంకొక రేంజ్కి లైక్ నెక్స్ట్ లెవెల్కి చేరుకునిందనమాట. ఎందుకు నెక్స్ట్ లెవెల్కి చేరుకుంది అని అంటున్నాము అని అంటే గవర్నర్ ఈజ్ థ్రెటనింగ్ ఫర్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ద స్టేట్. అంటే స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అని చెప్పి బన్వర్లాల్ పురోహిత్ భగవంత్ మాన్ని థ్రెటన్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా చెప్పాలంటే బెదిరించడం అంటాం కదా, సో ఆ రకంగా చెప్తున్నారనమాట. ఏమని అంటే పరిస్థితులు ఇలాగే కనుక కొనసాగితే పంజాబ్లో ప్రెసిడెంట్ రూల్ పెట్టే అవసరం వచ్చే సిచ్యువేషన్ ఏర్పడింది అని చెప్పి బన్వర్లాల్ పురోహిత్ హెచ్చరించడం జరిగింది భగవంత్ మాన్ని, పంజాబ్ సీఎంని అని చెప్పి హెడ్లైన్స్లో ఉన్నటువంటి ఆర్టికల్ ఇది. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్లో ఏ టాపిక్ కింద వెళ్తుంది అంటే జిఎస్ 2లో ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ కింద ఇష్యూస్ అరైజింగ్ విత్ ఫెడరలిజం కింద చూడొచ్చు, లేదంటే పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్, ఫంక్షనింగ్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ అనే టాపిక్ కింద అయినా రావచ్చు. ఓకేనా. సో పాలిటీ అనేది ఇక్కడ మెయిన్ థీమ్. దాని కింద సబ్ టాపిక్ ఏంటి అని అంటే ఇష్యూస్ అరైజింగ్ విత్ ఫెడరలిజం ఒకటి. ఎందుకంటే ఇది ఫెడరలిజం అంటే లైక్ ఇక్కడ స్టేట్కి అండ్ ఇక్కడ గవర్నర్ని మనం సెంటర్ యొక్క ఏజెంట్గా చూస్తాం కదా, సో ఇది ఫెడరల్ ఇష్యూ కింద అయినా చూడొచ్చు, లేదంటే ఫంక్షనింగ్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ అనే టాపిక్ కింద అయినా అడగచ్చు. ఓకేనా. సో మొత్తానికి ఇదైతే పాలిటీ కిందికి వస్తుంది జిఎస్ 2 పేపర్లో. ఓకే. సో అసలు
ఈ ఇష్యూ అనేది ఎందుకు ఇంత దూరం వచ్చింది, బన్వర్లాల్ పురోహిత్ ఎందుకు ఇలా థ్రెటన్ చేస్తున్నారు, దట్ ప్రెసిడెంట్ రూల్ని పెట్టే సమయం వచ్చింది అని చెప్పి ఎందుకు అంటున్నారు అంటే, ఫస్ట్ మనం దీని బ్యాక్గ్రౌండ్ని కొంతవరకు చూసినట్టయితే ఇక్కడ ఇది ఈరోజు నిన్న మొదలైన ఇష్యూ కాదనమాట. గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య టజిల్ అనేది ఉంటూనే ఉంటుంది. ఇక్కడ గవర్నర్ వచ్చేసి సెంటర్ యొక్క ఏజెంట్ లాగా చెప్తాం కదా మనము, అంటే సెంటర్ యొక్క రిప్రజెంటేటివ్గా, ప్రెసిడెంట్ యొక్క రిప్రజెంటేటివ్గా గవర్నర్ స్టేట్స్లో ఉంటాడు కదా. అండ్ స్టేట్లో ఏమో ఆల్రెడీ ఒక స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ గవర్నర్ని ఏమంటాం మనము, స్టేట్లో మన ఇండియాలో వచ్చేసి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది కదా. ఇండియాలో ఉన్నది ఏంటంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట. అంటే ఇది యూనియన్లో అయినా, ఐ మీన్ సెంట్రల్ లెవెల్లో అయినా, స్టేట్ లెవెల్లో అయినా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. అంటే అర్థం ఏంటి అని అంటే, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటి, ఒక పాయింట్ ఏంటి అని అంటే, దీనికి ఇద్దరు హెడ్స్ ఉంటారు. ఒకరేమో హెడ్ ఆఫ్ స్టేట్, ఓకే, ఇంకొకరేమో హెడ్ ఆఫ్ గవర్నమెంట్. హెడ్ ఆఫ్ స్టేట్ ఒకరు, హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఒకరు ఉంటారు, ఓకేనా. అండ్ ఈ హెడ్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్, మరి హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎవరు అని అంటే ప్రైమ్ మినిస్టర్ అట్ సెంటర్ అయితే, ఓకే. ఇది సెంట్రల్ లెవెల్లో హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట. స్టేట్ లెవెల్లో ఎట్లా ఉంటాడు, స్టేట్ లెవెల్లో ఎలా ఉంటుంది అని అంటే, హెడ్ ఆఫ్ ద స్టేట్, ఇక్కడ కూడా హెడ్ ఆఫ్ ద స్టేట్, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉంటారు. హెడ్ ఆఫ్ ద స్టేట్ వచ్చేసి ఇక్కడ గవర్నర్, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ వచ్చేసి సీఎం. హెడ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఎవరంటే సీఎం. సో అట్ యూనియన్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెవెల్ ఇండియాలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. అంటే ఇక్కడ గవర్నర్ అట్ స్టేట్ లెవెల్ కానీ, ప్రెసిడెంట్ అట్ సెంట్రల్ లెవెల్ కానీ వీళ్ళని ఏమంటాము అంటే డీజూర్ హెడ్ అని చెప్పి అంటాము, ఓకే. డీజూర్ హెడ్ అంటే నామినల్ హెడ్ అనమాట, ఓకే. అండ్ పిఎంని ఏమంటారు అని అంటే డీ ఫ్యాక్టో హెడ్ అని అంటారు. డీ ఫ్యాక్టో హెడ్ అంటే ఏంటంటే రియల్ హెడ్ అని అర్థం, ఓకే. సో ప్రెసిడెంట్ విల్ బీ ద నామినల్ హెడ్ అండ్ పిఎం విల్ బీ ద రియల్ హెడ్. సేమ్ అట్లాగే స్టేట్స్లో కూడా గవర్నర్ని వచ్చేసి డీజూర్ హెడ్ అని అనడం జరుగుతుంది, అంటే నామినల్ హెడ్ అని చెప్పి. వేరే సీఎంని వచ్చేసి డీ ఫ్యాక్టో హెడ్ అని అంటాము, అంటే రియల్ హెడ్, ఓకే. సో ఇక్కడ గవర్నర్ స్టేట్ లెవెల్లో డీజూరు అండ్ ప్రెసిడెంట్ వచ్చేసి సెంట్రల్ లెవెల్లో డీజూరే అయినప్పటికీ వీళ్ళకంటూ కొన్ని స్పెషల్ డిస్క్రిషనరీ పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్కి అయితే ఓన్లీ సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి, కానీ గవర్నర్ విషయానికి వస్తే హీ హ్యాస్ సమ్ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్స్ యాజ్ వెల్ యాజ్ సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్స్ అనమాట, ఓకేనా. అండ్ ఇక్కడ గవర్నర్ సీఎంకి మధ్య రిలేషన్షిప్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ వస్తాయి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం, ఓకే. సో ఇప్పుడు అసలు పంజాబ్ విషయానికి వస్తే ఇష్యూ ఏంటి అని అంటే, ఇక్కడ మనకు గవర్నర్ ఉన్నాడు కదా. సో గవర్నర్కి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, లైక్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్, లెజిస్లేటివ్ ఫంక్షన్స్, జ్యుడిషియల్ ఫంక్షన్స్, ఫినాన్షియల్ ఫంక్షన్స్ అని చెప్పి ఇట్లా టైప్స్ ఆఫ్ పవర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అట్లా ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్లో భాగంగా గవర్నర్కు ఉన్న వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఈజ్ ఈయనని ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్ అని అంటారు, ఓకే. ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్ అంటే ఆయన ఏ స్టేట్కి అయితే గవర్నర్గా ఉన్నాడో ఆ స్టేట్స్కి, మామూలుగా యూనివర్సిటీస్కి హెడ్ని ఏమంటాము, వీసీ అంటాం కదా, అంటే వైస్ ఛాన్సలర్ అంటాం. అంటే ఇప్పుడు మనకు వైస్ ప్రెసిడెంట్ ఉంటే పైన ప్రెసిడెంట్ ఉన్నట్టు, వైస్ ఛాన్సలర్ ఉంటే పైన ఒక ఛాన్సలర్ ఉండాలి కదా. మరి యూనివర్సిటీస్కి ఛాన్సలర్ అని ఎందుకన్నాము, అక్కడ ఉండే నన్ను ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్ ఉంటాడు కదా. మరి ఛాన్సలర్ ఎవరు అని అంటే మొత్తం స్టేట్లో ఏ యూనివర్సిటీస్ అయితే ఉంటాయో ఆ స్టేట్లో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటికీ కలిపి ఒకరే ఛాన్సలర్ ఉంటారు. హీ ఈజ్ నన్ అదర్ దాన్ గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్, ఓకేనా. ఆ స్టేట్ యొక్క గవర్నరే ఆ యూనివర్సిటీకి ఛాన్సలర్ అవుతారు. అందుకే మనం ఒకసారి గమనించినట్టయితే ఈ కాన్వకేషన్ సెరమనీస్ ఇట్లా అవుతూ ఉంటాయి కదా, అలాంటి వాటికి గవర్నర్ని చీఫ్ గెస్ట్గా పిలుస్తుంటారు, ఎందుకంటే హీ వాజ్ ద ఛాన్సలర్ ఆఫ్ దట్ యూనివర్సిటీ అనమాట, ఓకేనా. సో ఈయనకున్న ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్లో అది ఒకటి. సో అయితే ఏంటి ఇక్కడ ఇష్యూ ఏంటి అని అంటే, పంజాబ్లో యూనివర్సిటీస్లో జరుగుతున్న అపాయింట్మెంట్స్ గురించి ఒక ఇష్యూ అయితే, అన్నిటికన్నా పెద్ద ఇష్యూ పంజాబ్ అంటే లైక్ వీళ్ళిద్దరి మధ్య టజిల్ ఏర్పడడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, పంజాబ్లో డ్రగ్ ట్రాఫికింగ్ చాలా ఎక్కువ అవుతోంది, ఓకే.
డ్రగ్ ట్రాఫికింగ్ చాలా ఎక్కువ అనమాట. పంజాబ్ స్టేట్లో డ్రగ్ ట్రాఫికింగ్ ఎక్కువ, ఎందుకంటే ఇది మనకి బార్డర్ స్టేట్ కదా పాకిస్తాన్తో. సో పాకిస్తాన్ నుంచి డ్రగ్ కార్టల్స్ అనేవి ఇండియాలోకి ఎంటర్ అవుతూ డ్రగ్ ట్రాఫికింగ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట పంజాబ్ స్టేట్లో. ఓకేనా. సో ఎంత ఎక్కువ అవుతుంది అని అంటే ఈవెన్ మనకి మెడికల్ షాప్స్లో కానివ్వండి, లేదంటే లిక్కర్ షాప్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి షాప్స్లో అక్కడంతా కూడా ఈజీగా డ్రగ్స్ అవైలబిలిటీ ఉన్నాయి అని చెప్పి క్రిటిసైజ్ చేస్తున్నారు పంజాబ్ స్టేట్ని. ఓకేనా. సో ఆ లెవెల్లో డ్రగ్ ట్రాఫికింగ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో ఆ డ్రగ్ ట్రాఫికింగ్ కంట్రోల్కి సంబంధించి అసలు స్టేట్ గవర్నమెంట్ అంటే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది కదా డ్రగ్ ట్రాఫికింగ్ ఎక్కువైతే. సో స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్ తీసుకుంటోంది అని చెప్పి బన్వర్లాల్ పురోహిత్ స్టేట్ సీఎం అయిన భగవంత్ మన్ని అడగడం జరిగిందనమాట. సో ఆయన ఒక సిరీస్ ఆఫ్ లెటర్స్ రాస్తున్నారు ఈయనకి, భగవంత్ మన్కి. ఏమని, లైక్ మీరు ఏం మెషర్స్ తీసుకుంటున్నారు దీన్ని కంట్రోల్ చేయడానికి చెప్పండి అని చెప్పి అడుగుతూనే ఉన్నారనమాట. బట్ భగవంత్ మన్ ఈజ్ రెఫ్యూజింగ్ టు ఆన్సర్ టు బన్వర్లాల్ పురోహిత్. ఆయన ఏమంటున్నారంటే నేను గవర్నర్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, ఐఎమ్ ఆన్సరబుల్ టు పంజాబీస్, 3 కోట్ల పంజాబీలకు నేను ఆన్సరబుల్ కానీ గవర్నర్కి కాదు అని చెప్పి భగవంత్ మన్ ఈజ్ రెఫ్యూజింగ్ టు ఆన్సర్ రిగార్డింగ్ దిస్ క్వశ్చన్స్ పోస్డ్ బై గవర్నర్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఇష్యూ ఏమవుతుంది అని అంటే బన్వర్లాల్ పురోహిత్ ఏమంటున్నారంటే ఆయన కాన్స్టిట్యూషన్కి తగిన విధంగా నడుచుకోవట్లేదు. ఇక్కడ మనకి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలంటే ఆర్టికల్ 356 కింద ఇంపోజ్ చేస్తాం. మనకి 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి కదా. 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఏవేవి అని అంటే ఒకటి వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ, రెండోది వచ్చేసి ప్రెసిడెంట్ రూల్, మూడోది వచ్చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఓకే. సో నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 352. ఓకే. ప్రెసిడెంట్ రూల్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 356 అండ్ 365. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 360 అనమాట. ఓకే. సో ఈ ఆర్టికల్స్ కింద 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ని విధించవచ్చు. ఓకేనా. ప్రెసిడెంట్ కెన్ లెవీ దీస్ 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ అనమాట. నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. అయితే వాటిల్లో ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ రూల్ గురించి మనం న్యూస్లో ఇక్కడ ఈయన మాట్లాడుతున్న దేని గురించి అంటే ఆర్టికల్ 356 కింద నేను ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేసే పరిస్థితి రికమెండ్ చేయొచ్చు అని చెప్పి బన్వర్లాల్ పురోహిత్ చెప్పడం జరుగుతోంది. ఓకేనా. సో ఎందుకు 356 కింద ప్రెసిడెంట్ రూల్ పెట్టచ్చు అని అంటే ఈయన ఏం చెప్తున్నారు అంటే ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ. ఆర్టికల్ 356 కింద గ్రౌండ్ ఏంటి అంటే ఏ కారణం చేత ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయొచ్చు అంటే స్టేట్లో కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అయితే ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పి మనకి గ్రౌండ్ మెన్షన్ చేయడం జరిగిందనమాట అకార్డింగ్ టు ఆర్టికల్ 356. ఓకే. సో ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ అయ్యింది స్టేట్లో, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ చెప్పిన విధంగా స్టేట్ గవర్నమెంట్ నడుచుకోవట్లేదు అని చెప్పి బన్వర్లాల్ పురోహిత్ ఏమంటున్నారు, కాబట్టి స్టేట్లో కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అయింది. సో ఐ విల్ రికమెండ్ ద ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ అని చెప్పి చెప్తున్నారనమాట. అసలు కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అయ్యింది అని అనడానికి రీజన్ ఏంటి అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏ ఆర్టికల్ని వైలేట్ చేశారు అని చెప్పి ఈయన పర్టికులర్గా మాట్లాడుతున్నాడు అని అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నారు, నేను అడిగిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఇవ్వట్లేదు కదా. అంటే గవర్నర్ కొంత ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి సీఎంకి లెటర్లు రాయడం ఇట్లా చేస్తున్నారు. బట్ సీఎం ఈజ్ రెఫ్యూజింగ్ టు గివ్ దట్ ఇన్ఫర్మేషన్ టు గవర్నర్. సో ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్కి సంబంధించిన ఆర్టికల్ కాన్స్టిట్యూషన్లో ఏంటి అని అంటే ఆర్టికల్ నెంబర్ 167 ఆఫ్ బి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్లాజ్ అనమాట. 167 ఆఫ్ బి అనేది వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకి ఇక్కడ పర్టికులర్గా ఏమంటారంటే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్టేట్ సీఎం విత్ రెస్పెక్ట్ టు గవర్నర్ అన్నప్పుడు డిస్కస్ చేయాల్సిన ఆర్టికల్స్ ఇవి. సో ఆర్టికల్స్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 167 ఆఫ్ బి. ఈ ఆర్టికల్ నెంబర్ 167 ఆఫ్ బిలో ఉండే సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి అంటే ఇది ఏమని చెప్తుంది అని అంటే ఫర్నిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ related to administration of affairs of
స్టేట్ యాజ్ ద గవర్నర్ మే కాల్ ఫర్ అని ఉంటుందన్నమాట. ఓకే, ఆర్టికల్ నెంబర్ 167 ఆఫ్ బి ఏమని ఉంటుందంటే ఫర్నిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ స్టేట్ అండ్ ప్రపోజల్స్ ఫర్ లెజిస్లేషన్ అని కూడా ఉంటుంది. అది అక్కర్లేదు, ప్రస్తుతానికి అక్కర్లేదు. యాజ్ ద గవర్నర్ మే కాల్ ఫర్ అంటే ఏమని ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ ఆర్టికల్. ఏమని అనంటే గవర్నర్ మే కాల్ ఫర్ అని అంటున్నాం. అంటే గవర్నర్ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని ఫర్నిష్ చెయ్యండి రిలేటెడ్ టు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ స్టేట్ అంటే స్టేట్లో జరుగుతున్నటువంటి అఫైర్స్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నాకు ఇవ్వండి, నాకు ఫర్నిష్ చేయండి అని చెప్పి గవర్నర్ సీఎంని అడిగితే ఇవ్వాలి అని చెప్పి ఆర్టికల్ నెంబర్ 167 ఆఫ్ బి చెప్తోంది క్లియర్గా. ఓకేనా, సో ఇక్కడ ఆర్టికల్ 167 ఆఫ్ బి ప్రకారము ఇన్ఫర్మేషన్ని ఫర్నిష్ చేయాల్సిన స్టేట్ సీఎం రిఫ్యూజ్ చేస్తున్నాడు ఇవ్వడానికి. సో కాబట్టి కాన్స్టిట్యూషనల్ మిషనరీ స్టేట్లో ఫెయిల్ అయ్యింది, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది, కాబట్టి నేను ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయండి అని చెప్పి రికమెండ్ చేస్తాను అని చెప్పి బన్వర్లాల్ పురోహిత్ చెప్తున్నారనమాట. ఓకేనా, అండ్ ఈవెన్ ఈయన ఇంతటితో ఆగకుండా ఇంకేమన్నాడు అంటే స్టేట్ సీఎం మీద సెక్షన్ 124 ఆఫ్ ఐపీసీ కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా థ్రెటన్ చేయడం జరుగుతుందన్నమాట. సెక్షన్ 124 ఆఫ్ ఐపీసీ, సెక్షన్ 124 ఆఫ్ ఐపీసీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సెక్షన్. ఎందుకంటే దీని కింద ఏమని ఉంటుంది అని అంటే అసాల్టింగ్, ఓకే, అసాల్టింగ్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్, ఎవరిని అసాల్ట్ చేయడము, ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ with intent to compel the exercise of any lawful power అంటే ఈ వీళ్ళని లాఫుల్గా పని చేసుకోనీయకుండా వీళ్ళని ప్రెసిడెంట్ని లేదా గవర్నర్ని, ఈ రెండు బాడీస్ గురించే ఉంటుంది సెక్షన్ 124లో. ఓకేనా, వాళ్ళని అసాల్ట్ చేయడము అంటే కించపరిచే విధంగా మాట్లాడడము. ఓకేనా, సో ఇట్లాంటివి చేసినట్టయితే అంటే బై రిఫ్రైనింగ్ దెమ్ ఫ్రమ్ ఎక్సర్సైజింగ్ సర్టైన్ పవర్స్ అయితే దెన్ అప్పుడు వీళ్ళకి క్రిమినల్ ఫోర్స్ లైక్ క్రిమినల్ పనిష్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే ఈ అఫెన్స్ చేస్తున్నారో వాళ్ళకి అని చెప్పి క్లియర్గా సెక్షన్ 124 ఆఫ్ ఐపీసీ చెప్తుంది. అండ్ దాని కింద పనిష్మెంట్ వచ్చేసి అప్ టు 7 ఇయర్స్ అండ్ ఫైన్ కూడా వేయచ్చు. 7 years విత్ ఆర్ వితౌట్ ఫైన్ అనమాట. ఇది దానికి ఉండే పనిష్మెంట్. సో సెక్షన్ 124 ఆఫ్ ఐపీసీ కింద క్రిమినల్ ఛార్జ్ చేయాలి అని చెప్పి ఒకటి, అండ్ ఆర్టికల్ 356 కింద కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అయింది కాబట్టి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజిషన్ని రికమెండ్ చేస్తాను అని చెప్పి ఒక పాయింట్. ఈ రెండు బన్వర్లాల్ పురోహిత్ థ్రెటన్ చేస్తున్నారు పంజాబ్ సీఎంని. ఓకేనా, సో ఆర్టికల్ 356 కింద కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అయింది అని ఎందుకు అంటున్నారు అని అంటే ఆయన అడిగిన లైక్ అంటే ఆయన అంటే ఎవరిక్కడ గవర్నర్ అడిగిన ఇన్ఫర్మేషన్ని సీఎం ఇవ్వట్లేదు కాబట్టి అలా ఇవ్వాలి అని చెప్పి ఆర్టికల్ నెంబర్ 167 ఆఫ్ బి చాలా క్లియర్గా చెప్తోంది. కాబట్టి అలా చెయ్యట్లేదు అని అంటే కాన్స్టిట్యూషన్ పరంగా వాళ్ళు నడుచుకోవట్లేదు కాబట్టి కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అయింది కాబట్టి ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయాలి అని చెప్పి ప్రెసిడెంట్కి గవర్నర్గా నేను రికమెండ్ చేస్తాను అని చెప్పి బన్వర్లాల్ పురోహిత్ థ్రెటన్ చేయడం జరుగుతోంది. ఓకేనా, సో ఇప్పుడు గవర్నర్ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయండి అని చెప్పి రికమెండ్ చేశారు అనుకుందాం. అయితే ఇప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ అంటే లైక్ ఏం జరుగుతుంది, చెప్పిన వెంటనే పెట్టేస్తారా, అసలు ఏం జరుగుతుంది అన్నది ఒకసారి ఇప్పుడు చూద్దాం. ప్రెసిడెంట్ రూల్కి సంబంధించిన పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రెసిడెంట్ రూల్ అంటే ఏంటి అని అంటే స్టేట్లో ఉండే గవర్నమెంట్ ఉంటుంది కదా, దీన్ని సస్పెండ్ చేసేయడం. అవునా, దీన్ని సస్పెండ్ చేసేసి దాని ప్లేస్లో డైరెక్ట్ రూల్ ఆఫ్ ద సెంటర్ రావడము. అంటే స్టేట్ గవర్నమెంట్ సస్పెండ్ అయిపోయింది, దాని ప్లేస్లో సెంట్రల్ రూల్ అనేది వచ్చి చేరుతుంది అనమాట. ఓకేనా, సెంట్రల్ రూల్ వచ్చి చేరుతుంది. సో కాబట్టే దీన్ని ఏమని అంటాం మనము అంటే ప్రెసిడెంట్ రూల్ అని అయినా అనొచ్చు, లేదంటే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అనైనా అనొచ్చు, లేదా దీన్నే స్టేట్ ఎమర్జెన్సీ అని కూడా పిలుస్తారు. ఓకే,
ప్రెసిడెంట్ రూల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఆర్ స్టేట్ ఎమర్జెన్సీ. ఓకేనా. సో దీనికి సంబంధించి ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి అంటే, ప్రెసిడెంట్ రూల్ని రికమెండ్ చేసేది ఎవరు అని అంటే అసలు ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి అని చెప్పేది ఎవరు అని అంటే, ఇట్ ఈజ్ ఇంపోజ్డ్ ఓన్లీ ఆన్ ద రిసీట్ ఆఫ్ ద రిపోర్ట్ ఫ్రమ్ గవర్నర్. అంటే రిపోర్ట్ ఫ్రమ్ గవర్నర్. ఓకేనా. అంటే ఇక్కడ గవర్నర్ యొక్క సాటిస్ఫాక్షన్, అంటే గవర్నర్ గనక ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం వచ్చింది స్టేట్లో అని కనుక, నెససరీ కండిషన్స్ ఉన్నాయి అని కనుక సాటిస్ఫై అయితే, దెన్ గవర్నర్ ఏం చేస్తాడు అంటే, కాన్స్టిట్యూషన్ పరంగా ఇది నడుచుకోవట్లేదు, లేదా యూనియన్ గవర్నమెంట్ నాట్ ఫంక్షనింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద డైరెక్షన్స్ గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్ అని కనుక గవర్నర్ అనుకున్నట్టయితే, దెన్ గవర్నర్ రికమెండ్స్ ఎ రిపోర్ట్, అంటే ఒక రిపోర్ట్ ఇస్తాడనమాట. ఏమని అంటే, స్టేట్లో ఫెయిల్ అయింది కాన్స్టిట్యూషనల్ మిషనరీ అని చెప్పి. అప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ యూనియన్ COM, ఆన్ అడ్వైజ్ ఆఫ్ PM అండ్ అలాంగ్ విత్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట. ఓకేనా. సో వీళ్ళిద్దరు అడ్వైజ్ మీద ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఆన్ రిసీవింగ్ ద రిపోర్ట్ ఫ్రమ్ ద గవర్నర్ అనమాట. ఓకేనా. సో అంటే వీళ్ళు పెట్టేస్తే సరిపోతుందా, మరి పార్లమెంట్కి దీనికి ఎలాంటి సంబంధము లేదా అంటే, పార్లమెంట్ అప్రూవల్ కానీ ఇట్లాంటివి ఏం అక్కర్లేదా అని అంటే, లేదు, కావాలి, కంపల్సరీగా దీనికి పార్లమెంటరీ అప్రూవల్ అనేది ఉండి తీరాలి. సో పార్లమెంటరీ అప్రూవల్ ఎలా ఉండాలి అంటే, ఇట్ మస్ట్ బి అప్రూవ్డ్ బై బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. ఓకేనా. సో బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అప్రూవ్ చేయాలి వితిన్ 2 months, అది కూడా. ఓకేనా. అంటే ప్రెసిడెంట్ రూల్ ఎప్పుడైతే పెట్టారో అప్పుడు నుండి 2 months లోపల పార్లమెంట్ దీన్ని అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. విత్ సింపుల్ మెజారిటీ సరిపోతుంది. ఓకేనా. సింపుల్ మెజారిటీతో పార్లమెంట్ 2 months లోపల ప్రెసిడెంట్ రూల్ని అప్రూవ్ చేస్తేనే అది ఉంటుంది. ఒకవేళ అప్రూవ్ చేసింది అనుకోండి, ఇట్ విల్ బి వ్యాలిడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months. అనమాట. ఒకవేళ 6 months దాటాక కూడా ఇంకా పరిస్థితులు సర్దుమణగలేదు స్టేట్లో, అంటే ఇంకా ప్రెసిడెంట్ రూల్ని ఎక్స్టెండ్ చేయాల్సిన పరిస్థితే ఉంది అని అనుకుంటే, ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ ఎ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్, అంటే మ్యాక్సిమం ఎంతకాలం పాటు ప్రెసిడెంట్ రూల్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, ఫర్ ఎ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 3 years, 3 ఏళ్ల పాటు దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. కాకపోతే ఏంటి అని అంటే, ప్రతి 6 నెలలకు ఒకసారి మళ్ళీ అప్రూవల్ తీసుకుంటూ ఉండాలన్నమాట ఎక్స్టెన్షన్ కోసం. ఓకేనా. మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 3 years విత్ అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ ఎవ్రీ 6 months, అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి. ఇంకా పరిస్థితులు అలాగే ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకా ఎక్స్టెన్షన్ని అప్రూవ్ చేయండి అని చెప్పి ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంట్లో పెట్టి, అది సింపుల్ మెజారిటీతో పాస్ అయితేనే ప్రెసిడెంట్ రూల్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. అలా అయినా సరే మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 3 years మాత్రమే ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది అని చెప్పి, ఇది ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేసే పద్ధతి అనమాట. ఓకే. సో ఒకవేళ చేసింది అనుకుందాం, ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అంటే, దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏమేమి ఉంటాయి అని అంటే, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్ స్టేట్ గవర్నమెంట్ తరపున గవర్నర్ని పెడతాడనమాట దీన్ని అడ్మినిస్టర్ చేసుకోవడానికి. ఓకేనా. సో మొత్తము స్టేట్ లెజిస్లేచర్ అంతా సస్పెండ్ అయిపోతుంది కదా, కాబట్టి స్టేట్ లెజిస్లేచర్ చేయాల్సిన ఫంక్షన్స్ అన్నీ కూడా పార్లమెంటే చేస్తుంది. ఓకే. ఈవెన్ ప్రెసిడెంట్ రూల్ టైంలో మనకి స్టేట్కి బడ్జెట్ ఉంటుంది కదా, మామూలుగా బడ్జెట్ పెట్టాల్సిన ఎవరు, స్టేట్ లెజిస్లేచర్. కానీ ప్రెసిడెంట్ రూల్ టైంలో బడ్జెట్ వచ్చేసి పార్లమెంటే పాస్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ ప్రెసిడెంట్ ఎయిదర్ సస్పెండ్స్ ఆర్ డిజాల్వ్స్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఇవి కాన్సిక్వెన్సెస్ డ్యూరింగ్ ప్రెసిడెంట్ రూల్ అనమాట. అండ్ ఇంకా దీని ఎఫెక్ట్ ఫండమెంటల్ రైట్స్ మీద ఎట్లుంటాయి అదంతా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, అది ప్రస్తుతానికి అనవసరం. ఇక్కడ మనకి ఈ ఆర్టికల్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే, ఇక్కడ ఈయన ఎందుకు చెప్తున్నారు, ఏ ఆర్టికల్ కింద, ఆర్టికల్ నెంబర్ 356 కింద థ్రెటన్ చేస్తున్నారు దట్ ప్రెసిడెంట్ రూల్ విల్ బీ ఇంపోజ్డ్ ఇన్ ద స్టేట్ అని చెప్పి గవర్నర్ చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే, కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఇన్ ద స్టేట్ ఫెయిల్ అయిందని. ఎందుకంటే ఈయన అడిగిన ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు 167 ఆఫ్ B వాళ్ళు ఇవ్వాలి, కానీ వాళ్ళు ఫర్నిష్ చేయట్లేదు కాబట్టి. ఓకేనా. సో ఇది మనకి హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఈరోజుటి ఫస్ట్ ఆర్టికల్. ఓకే. సో లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్.
ఈరోజు సెకండ్ ఆర్టికల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అగైన్ ఏంటంటే రీథింక్ ద డైనమిక్స్ ఆఫ్ ఇండియాస్ ఫిస్కాల్ ఫెడరలిజం అని చెప్పి రావడం జరిగింది. అంటే ఇండియా యొక్క ఫిస్కాల్ ఫెడరలిజం. ఇక్కడ ఫిస్కాల్ ఫెడరలిజం అంటే ఏంటి? ఫిస్కాల్ ఫెడరలిజం ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ రిలేషన్షిప్స్. ఫిస్కాల్ అంటే ఫైనాన్షియల్ అని కదా. సో ఫెడరలిజం అంటే ఏంటి? సెంటర్కి స్టేట్కి మధ్య ఉండే రిలేషన్స్. అంటే ఫిస్కాల్ ఫెడరలిజం ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అనమాట. అంటే ఇక్కడ యాక్చువల్గా మొత్తం ట్యాక్సెస్ కలెక్షను, ఫిస్కాల్ డెవల్యూషన్ ఫిస్కాల్ డెవల్యూషన్ పవర్స్ సెంటర్ నుంచి స్టేట్కి ఎట్లా ఉన్నాయి ఏంటి అదంతా దీని కిందికి వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఆర్టికల్ ఏమనుంది? రీథింక్ ద డైనమిక్స్ ఆఫ్ ఇండియాస్ ఫిస్కాల్ ఫెడరలిజం. అంటే ఇండియా యొక్క ఫిస్కాల్ ఫెడరలిజం యొక్క డైనమిక్స్ని మార్చాల్సిన అవసరం ఉంది. అంటే ఆ టైం అనేది రావడం జరిగింది. వి నీడ్ టు రీథింక్ ద డైనమిక్స్ ఆఫ్ ఇండియాస్ ఫిస్కాల్ ఫెడరలిజం అన్నట్టు ఈ ఆర్టికల్ ఉందన్నమాట. ఇది మనకి సిలబస్లో ఏ టాపిక్ కిందికి వస్తుంది అని అంటే అగైన్ ఇది కూడా GS 2లోనే మళ్ళీ పాలిటీ అనే టాపిక్ కిందకే. మనకు పైన ఆర్టికల్ ఏ థీమో అదే సేమ్ థీమ్ పాలిటీలో మళ్ళీ ఏం థీమ్ కిందికి వస్తుంది ఇది అని అంటే ఇష్యూస్ అరైజింగ్ విత్ ఫెడరేషన్ అని ఉంటుంది కదా, ఫెడరలిజంకి సంబంధించిన ఇష్యూస్ అని చెప్పి. సో దాని కిందికి వస్తుంది అనమాట ఈ టాపిక్. దాంట్లో మనకి లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, ఫిస్కాల్ రిలేషన్స్ అని చెప్పి సెంటర్కి స్టేట్కి మధ్య 3 టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఉంటాయి. దాంట్లో ఫిస్కాల్ రిలేషన్స్ అంటే ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అనమాట. సో వాటికి సంబంధించి ఇష్యూస్ అసలు ఏమేమి ఉన్నాయి, ఓకే, ఈ డైనమిక్స్ అనేవి ఇండియా యొక్క ఫిస్కాల్ ఫెడరలిజం డైనమిక్స్ అసలు ఎలా మారుతూ వచ్చాయి అన్నది ఫస్ట్ చూసి ఆ తర్వాత ఇప్పుడు ఫిస్కాల్ ఫెడరలిజంలో ఉండే ఇష్యూస్ ఏంటి అండ్ వే ఫార్వర్డ్ ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇండియా యొక్క ఫిస్కాల్ ఫెడరలిజం అనేది చాలా ఎమర్జింగ్ అండ్ ఎవాల్వింగ్ కాన్సెప్ట్ అనమాట. మనము లాస్ట్ 73 ఇయర్స్ని ఒకసారి గమనించినట్టయితే, అంటే కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుండి మనం చూసినట్టయితే వీ కెన్ సీ ఏ పారాడిమ్ షిఫ్ట్. అంటే చాలా చేంజెస్ అయితే జరిగాయన్నమాట ఇన్ ఇండియన్ ఎకానమీ. ఎలా? ఫస్ట్ వచ్చేసి మనది క్లోజ్డ్ ఎకానమీగా ఉండింది కదా. క్లోజ్డ్ ఎకానమీగా ఉన్న మన కంట్రీ, మన ఇండియన్ ఎకానమీ కాస్త ఓపెన్ ఎకానమీ అవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనకి LPG రిఫార్మ్స్ వీటి ద్వారా ఓపెన్ ఎకానమీ అయింది కదా. సో అట్లా అయింది. అండ్ ఆ తర్వాత 2 టైర్ ఫెడరేషన్గా ఉండింది. 2 టైర్ ఫెడరేషన్గా ఉన్నది మల్టీ టైర్ ఫిస్కాల్ సిస్టమ్గా అయింది. మల్టీ టైర్ ఫెడరలిజం అయ్యింది విత్ 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ కదా. సో 73rd అండ్ 74th అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా మల్టీ టైర్ ఎలా అయింది అంటే మనకి ఓన్లీ 2 టైర్సే, అంటే 2 లెవెల్సే ఉండేవి. సెంట్రల్ గవర్నమెంట్ కింద స్టేట్ గవర్నమెంట్ మాత్రమే ఉన్నది. 73rd అండ్ 74thతో ఏమైంది? రూరల్ లోకల్ అండ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ అని వచ్చాయి కదా. సో స్టేట్ గవర్నమెంట్ కింద మళ్ళీ మనకి లోకల్ గవర్నమెంట్ అనే కొత్త టైర్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. సో 2 టైర్ కాస్త ఏమైంది? మల్టీ టైర్ అవ్వడం జరిగిందనమాట. సో ఇలాంటి మార్పు ఒకటి వచ్చింది. అండ్ తర్వాత ప్లానింగ్ కమిషన్ ఉండింది మనకి కదా. సో ప్లానింగ్ కమిషన్ ఏం చేసేది? టాప్ డౌన్ అప్రోచ్ అంటాం. అంటే ఇది మొత్తం ఉన్న అన్ని స్టేట్స్కి కలిపి ప్లానింగ్ కమిషనే 5 ఇయర్ ప్లాన్స్ని ఫార్ములేట్ చేసి దాని ప్రకారం అమలు పరిచేది. కానీ ఈ ప్లానింగ్ కమిషన్ అనేది సూట్ అవ్వదు, చేంజింగ్ నీడ్స్ ప్రకారం మారాలి అని చెప్పి ప్లానింగ్ కమిషన్ని తీసేసి నీతి ఆయోగ్ని తీసుకొని రావడం జరిగింది కదా. నీతి ఆయోగ్ ద్వారా ఏంటి అని అంటే ఇంకా స్టేట్స్ యొక్క ఇంపార్టెన్స్ అన్నది పెరిగిందనమాట. నీతి ఆయోగ్లో స్టేట్స్ యొక్క సే అనేది పెరిగింది. అంటే ఇది ఫాలో అయ్యే అప్రోచ్ ఏంటి అంటే బాటమ్ అప్ అప్రోచ్ అనమాట. ఓకే, సో వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్ అంటాం కదా. అంటే ఒకటే పద్ధతే అందరికీ సూట్ అవ్వదు కాబట్టి దేనికి తగినట్టు దానికి టైలర్ మేడ్ ప్లాన్స్ని తయారు చేయడము అన్నది నీతి ఆయోగ్లో మనం చేస్తున్నది. ప్లానింగ్ కమిషన్లో అది లేదు. సో ఇదొక మార్పు రావడం జరిగింది, అవునా. అండ్ అంతేకాకుండా మనకి ఫిస్కాల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ అంటాం, FRBM యాక్ట్. అంటే ఏంటంటే ఈ FRBM యాక్ట్ ఏం చేస్తుంది? మనకి డెఫిసిట్స్ ఉంటాయి కదా, రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పి, తర్వాత ఫిస్కాల్ డెఫిసిట్ అని చెప్పి. సో ఈ డెఫిసిట్స్ ఎంత ఉండాలి, ఓకేనా,
అంటే లైక్ ఎంత యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఎంత ఉండాలి అని చెప్పి చెప్తుంది. అంటే ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్స్ స్పెండింగ్ అనేవి చేయకూడదు. ఓకేనా. ఫిస్కాల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ ఉండాలి. అంటే ప్రాపర్గా ఫైనాన్షియల్ రిసోర్సెస్ని గవర్నమెంట్స్ జాగ్రత్తగా ఎలా యూజ్ చేయాలి. ఓకే. ఎలా అంటే అలా అప్పులు తెచ్చేసుకోవడము, చేసేయడము, స్కీమ్స్ పేరుతో ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడము, ఇట్లాంటివి చేస్తే మన హెల్త్ ఆఫ్ ద ఎకానమీ దెబ్బతింటుంది కదా. సో కాబట్టి ఫిస్కాల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ అనే యాక్ట్ ద్వారా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఎకానమిక్ హెల్త్ని కాపాడడం కోసం ఇట్లాంటి యాక్ట్స్ని తీసుకొని రావడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా ఇంకొక మేజర్ చేంజ్ ఏంటి మనకి ఫిస్కాల్ రిలేషన్స్లో, జిఎస్టీ కదా. ఇదొక వెరీ బిగ్ చేంజ్. సో ఈ జిఎస్టీ ద్వారా ఏంటి అని అంటే మొత్తం జిఎస్టీ కౌన్సిల్ అని పెట్టేసి అదొక కంట్రోలింగ్ లీవర్ లాగా అయిపోయిందనమాట. అంటే స్టేట్స్ని కూడా కంట్రోల్ చేసే లీవర్, అంటే అది ఏదైతే ఉందో అది గేర్ ఎవరి దగ్గర ఉంది, ఎవరి హ్యాండ్స్లో ఉంది, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో వెళ్ళిపోయింది. సో ఇట్లాంటి చేంజెస్ అన్నీ ఇండియన్ ఫిస్కాల్ ఫెడరలిజం చూస్తూ వచ్చింది. ఓకేనా. అయితే ఇప్పుడు ఇట్లా ఉన్న దాంట్లో ఫస్ట్ మనము పిల్లర్స్ ఆఫ్ ఇండియాస్ ఫిస్కాల్ ఫెడరలిజం చూద్దాము. దానికన్నా ముందు మనం ఏం చూడాలి అని అంటే ఇష్యూస్. ఓకే. మనకి ఈ ఫిస్కాల్ ఫెడరలిజంలో ఇండియాలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, ఇండియాస్ ఫిస్కాల్ ఫెడరలిజం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది వన్ బై వన్ మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ది ఏంటి అని అంటే ఫస్ట్ ఇష్యూ ఏంటి అని అంటే మనకి జిఎస్టీ వచ్చింది కదా. జిఎస్టీ వచ్చిన తర్వాత ఏమైంది, మనకి 7th షెడ్యూల్లో 3 లిస్టులు ఉన్నాయి. ఏవేవి, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పి. సో ఈ 3 లిస్టులు ఎందుకున్నాయి అని అంటే యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ మేక్ లాస్, స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ కెన్ మేక్ లాస్, కాన్కరెంట్ లిస్ట్లో ఉన్న వాటి మీద బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ ఇద్దరు లాస్ని తీసుకొని రావచ్చు కదా. సో అట్లాంటప్పుడు స్టేట్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ మీద ఏదైనా ట్యాక్స్ లాస్ పాస్ చేయాలన్నా కూడా స్టేట్ గవర్నమెంట్కే అధికారం ఉండేది. కానీ జిఎస్టీ తీసుకొని రావడం ద్వారా స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద స్టేట్స్ దే లాస్ట్ అటానమీ, స్టేట్స్ లాస్ట్ autonomy over subjects in state list. స్టేట్ లిస్ట్లో ఉన్న వాటి మీద కూడా వీటికి అటానమీ లేకుండా పోయింది టు డిసైడ్ ట్యాక్స్ రేట్స్. ఓకేనా. ఎంత ట్యాక్సులు పెట్టాలి, ఏ రేట్ పెట్టాలి అని చెప్పి స్టేట్సే డిసైడ్ చేసుకునేది. కానీ ఆ అటానమీని ఇప్పుడు కోల్పోవడం జరిగింది విత్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టీ అనమాట. దాని ద్వారా ఏమవుతుంది అని అంటే వీళ్ళు ఫండ్స్ కోసము సెంటర్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏర్పడిందనమాట. సో ఇది ఒక మేజర్ ఇష్యూ కింద చెప్పచ్చు మనం. ఓకేనా. అండ్ రెండోది ఏంటి అని అంటే ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటి అని అంటే నాన్ డివిజబుల్ సెస్ అండ్ సర్చార్జెస్. సెస్సులు సర్చార్జులు ఏమవుతాయంటే ఇవి నాన్ డివిజబుల్. అంటే మనకి ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది, ఫైనాన్స్ కమిషన్ అనేది ఆర్టికల్ నెంబర్ 280 కదా. ఆర్టికల్ 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫైనాన్స్ కమిషన్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కమిషన్. ఈ ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది అని అంటే నెట్ ట్యాక్స్ రెవెన్యూస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దేనికి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇంకా స్టేట్స్కి మధ్య. ఓకే. అంటే ఇక్కడ స్టేట్స్ ఉన్నాయనుకోండి, స్టేట్ 1, స్టేట్ 2 ఇట్లా. సో సెంట్రల్ గవర్నమెంట్ దానికి అది కలెక్ట్ చేసుకున్నటువంటి ట్యాక్సెస్ ఉంటాయి కదా, ఈ ట్యాక్సెస్లో మళ్ళీ నెట్ ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్ కాదు. ఓకేనా. ట్యాక్స్లు మళ్ళీ దాంట్లో గ్రాస్ ట్యాక్స్ కాదు, నెట్ ట్యాక్సెస్ ఏవైతే కలెక్ట్ అయ్యాయో వాటిని స్టేట్స్కి ఎలా పంచాలి అన్న విషయం ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది. అంటే ఇక్కడ డివిజబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ మాత్రమే, అంతేగాని సెస్సులు సర్చార్జులు డివిజిబుల్ కిందికి రావు. అంటే ఏవేవైతే సెస్సులు సర్చార్జులు ఉంటాయో అది కలెక్ట్ చేసేది మొత్తము సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే చెందుతుంది, స్టేట్స్కి పంచేది లేదు. ఓకేనా. సో నాన్ డివిజిబుల్ సెస్ అండ్ సర్చార్జెస్ అన్నవి ఎంత ఎక్కువ అయ్యాయి అని అంటే 2012 టైం పీరియడ్లో టోటల్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్లో 9.43% ఆఫ్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్గా సెస్సులు సర్చార్జులు ఉండేవి. ఓకేనా. అలాంటివి 2020కి వచ్చేసరికి ఈ 9.43% ఉన్నవి కాస్త ఎంతకి ఇంక్రీజ్ అయ్యాయి అని అంటే 15.7% ఆఫ్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్,
గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్లో 15.7% అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇంత పర్సంటేజ్ మనకి స్టేట్స్తో డివైడ్ చేయకుండా ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇది కూడా ఫిస్కల్ ఫెడరలిజంలో ఒక ఇష్యూ కిందనే చూడొచ్చు కదా. సో నాన్ డివిజిబుల్ పూల్ ఆఫ్ సెస్ అండ్ సర్చార్జెస్ ఆర్ బీయింగ్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ ఇయర్ ఆన్ ఇయర్, అది సెకండ్ ఇష్యూ. ఓకే. అండ్ థర్డ్ది ఏంటి అని అంటే రీవిజిటింగ్ ద డివిజన్ ఆఫ్ పవర్స్. ఇక్కడ మనకి సెంట్రల్ లెజిస్లేషన్స్ ఉన్నాయి, లైక్ MGNREGA కానివ్వండి, తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ కానివ్వండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటన్నిటి వల్ల స్టేట్స్ ఎక్కువగా బర్డన్ ఫీల్ అవుతున్నాయి. ఓకేనా. స్టేట్స్ ఎక్కువగా బర్డన్ ఫీల్ అవుతున్నాయి వీటికి ఖర్చు పెట్టడానికి. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క షేర్ వీటిల్లో కొంచెం తగ్గుతోందనమాట. సో స్టేట్స్ ఎక్కువగా బర్డన్గా ఫీల్ అవుతున్నాయి కాబట్టి వీటి ఇంప్లిమెంటేషన్లో ఇష్యూస్ వచ్చేదానికి ప్రమాదం ఉంది. సో ఇదొక ఇష్యూ కింద చూడొచ్చు. ఓకేనా. అండ్ అన్నిటికన్నా మేజర్ ఇష్యూ ఏంటి, ఫోర్త్ వన్ ఏంటి అని అంటే మనకి లోకల్ ఫైనాన్సింగ్ లేదు. ఓకేనా. మనం అప్పటి నుండి ఓన్లీ 2 టైర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాము, కానీ మనది మల్టీ టైర్ అని అంటున్నాం కదా. అంటే సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్, లోకల్ గవర్నమెంట్ ఉంది కదా. సో ఈ లోకల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఫిస్కల్ ఫెడరలిజం కిందనే వస్తాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ దాని కింద ఉన్న టైర్స్కి మధ్య ఫిస్కల్ రిలేషన్స్ గురించి మాట్లాడేదే ఫిస్కల్ ఫెడరలిజం. ఫెడరల్ ఇంక్లూడ్స్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్తో పాటు లోకల్ గవర్నమెంట్స్ కూడా వస్తాయి కదా. సో లోకల్ గవర్నమెంట్స్కి ఇష్యూ ఏముంది అని అంటే లోకల్ ఫైనాన్సింగ్ అనేది అస్సలు లేకుండా పోయింది. ఓకేనా. మనకి షెడ్యూల్ 11 అండ్ షెడ్యూల్ 12 ఉన్నాయి. 11th and 12th షెడ్యూల్స్ డీల్స్ విత్ ద ఐటమ్స్ ఇన్ రూరల్ లోకల్ గవర్నమెంట్ అండ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్. కానీ వాటిల్లో థర్డ్ టైర్ని థర్డ్ టైర్ ఆఫ్ గవర్నమెంట్ని మనం ఏమంటాము అని అంటే ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నెన్స్ అని అంటాము. ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నెన్స్ అని చెప్పి పేరుకే మనం అంటున్నాము, కానీ ఇవి ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నెన్స్గా మనం వీటిని ఎంపవర్ చేయలేకపోయాము. బికాస్ లోకల్ బాడీస్ అనేవి దే ఆర్ ఎయిలింగ్ విత్ ల్యాక్ ఆఫ్ 3 Fs. వీటికి 3 Fలు లేక ఇవి చాలా ప్రాపర్గా ఫంక్షన్ చేయలేకపోతున్నాయి, పూర్ హెల్త్లో ఉన్నాయి లోకల్ బాడీస్. ఏంటి 3 Fలు అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫండ్స్, సెకండ్ వన్ వచ్చేసి ఫంక్షన్స్, థర్డ్ వన్ వచ్చేసి ఫంక్షనరీస్. ఓకే. సో ఫండ్స్, ఫంక్షన్స్ అండ్ ఫంక్షనరీస్ అనమాట. ఈ 3 Fలు లోకల్ బాడీస్లో ఉండట్లేదు. ఓకేనా. ఇక్కడ మనం పర్టికులర్గా మాట్లాడుతున్నది ఫండ్స్ గురించి. అంటే లోకల్ సెల్ఫ్ గవర్నింగ్ బాడీస్కి వాటికి టాక్సేషన్ పవర్స్ అనేవి లేవు. ఓకేనా. అవి ఇదర్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఫండ్స్. సో వాటికి అవే టాక్సేషన్ పవర్స్ని పెట్టుకునే అధికారాలు లేవు. వాటిని సెల్ఫ్ గవర్నింగ్ బాడీస్గా మనము నిజంగా ఎంపవర్ చేయలేకపోతున్నాము. లెటర్లో ఉంది కానీ స్పిరిట్లో అది లేదు అని చెప్పి చెప్తున్నాం. సో ఇది ఇష్యూస్ ఆఫ్ ఫెడరలిజం కింద 4th పాయింట్. అండ్ 5th పాయింట్ వచ్చేసి ఆఫ్ బడ్జెట్ ఫైనాన్సింగ్. ఓకే. ఆఫ్ బడ్జెట్ ఫైనాన్సింగ్ అనమాట. ఆఫ్ బడ్జెట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి అని అంటే ఆఫ్ బడ్జెట్ పేర్లోనే ఉంది, అంటే బడ్జెట్లో చూపియని లెక్కలు. ఓకే. బడ్జెట్లో చూపించకుండా అప్పులు తెచ్చుకోవడము, దాన్ని ఆఫ్ బడ్జెట్ ఫైనాన్సింగ్ అని అంటాము. ఈ ఆఫ్ బడ్జెట్ ఫైనాన్సింగ్ వల్ల ఏమవుతుంది అని అంటే రీపేమెంట్ లయబిలిటీస్ అనేవి పెరిగిపోతాయి. అండ్ బడ్జెట్లో చూపించకుండా తెచ్చుకుంటున్నారు కదా దీన్ని. సో ఏమవుతుంది, ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా పోతుంది. ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఏమవుతుంది, దే ల్యాక్ ద ట్రస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ట్రస్ట్ అనేది వీళ్ళు కోల్పోవడం జరుగుతుంది గవర్నమెంట్, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద డెమోక్రటిక్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ అనమాట. సో ఆఫ్ బడ్జెట్ ఫైనాన్సింగ్ అనేది కూడా మనకి ఫిస్కల్ ఫెడరలిజంకి ఉన్నటువంటి ఒక మేజర్ ఇష్యూ కింద మనం చూడొచ్చు. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ ఆఫ్ ఫిస్కల్ ఫెడరలిజం. అయితే ఇక్కడ ఈ ఫిస్కల్ ఫెడరలిజంని మనం ఇంప్రూవ్ చేయాలి అంటే ఇప్పుడు మనం వే ఫార్వర్డ్ లాగా రాసుకోవాలనుకోండి, మెయిన్స్లో క్వశ్చన్ వస్తే. సో మెయిన్స్ లాగా వే ఫార్వర్డ్ లాగా రాయాలంటే ఇక్కడ మనము we have identified 4 pillars of India's fiscal federalism. ఇండియా యొక్క ఫిస్కల్ ఫెడరలిజం 4 పిల్లర్ల మీద స్ట్రాంగ్గా నిలబడింది. ఆ 4 పిల్లర్లు ఏవి అని అంటే ఒకటి వచ్చేసి ఫైనాన్స్ కమిషన్,
రెండోది వచ్చేసి నీతి ఆయోగ్, మూడోది వచ్చేసి జిఎస్టీ, నాలుగోది లోకల్ బాడీస్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇందాక ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయి అని ఐడెంటిఫై చేసామో అవే పిల్లర్స్ కదా. సో అంటే వాటిల్లోనే ఇష్యూస్ ఉన్నాయి అండ్ వీటిని స్ట్రెంథెన్ చేస్తేనే మనకు ఆటోమేటిక్గా ఇష్యూస్ అనేవి సాల్వ్ అయిపోతాయి. సో ఒక్కొక్క దాంట్లో ఏమేమి చేంజెస్ని తీసుకొని రావాలి అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఫైనాన్స్ కమిషన్లో ఏం చేయాలి అని అంటే హారిజాంటల్ ఇంబ్యాలెన్సెస్ తగ్గించేలాగా ఉండాలి. అంటే ఏంటంటే ఇక్కడ మనకి డెవల్యూషన్ అనేది అంటే ఫిస్కల్ డెవల్యూషన్ అనేది 2 కేటగిరీలుగా జరుగుతుంది. ఒకటి వచ్చేసి వర్టికల్ డెవల్యూషన్, రెండోది వచ్చేసి హారిజాంటల్ డెవల్యూషన్. వర్టికల్ డెవల్యూషన్ అంటే ఏంటి? వర్టికల్ అంటే ఇలా కదా, హారిజాంటల్ అంటే ఇలా. సో వర్టికల్ డెవల్యూషన్ అంటే ఏంటి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఉంది అండ్ దీని నుండి స్టేట్స్ అన్నిటికీ కలిపి ఎంత వస్తాయి అనేది వర్టికల్ డెవల్యూషన్. అయితే హారిజాంటల్ డెవల్యూషన్ అంటే ఏంటి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదాన్ని స్టేట్స్కి మధ్య అంటే ఇలా హారిజాంటల్గా ఇది స్టేట్ 1 స్టేట్ 2 ఇట్లా డివైడ్ చేయడం అనమాట. అంటే హారిజాంటల్గా స్టేట్స్కి డివైడ్ చేయడం. సో ఈ హారిజాంటల్ డెవల్యూషన్లో కూడా చాలా ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి. ఓకేనా? అంటే కొన్ని పర్టికులర్ ఇక్కడ ఎక్కువగా మనము క్రిటిసైజ్ చేసే పాయింట్ ఏమని వింటూ ఉంటాం న్యూస్లో ఎక్కువగా వచ్చేది అని అంటే నార్థరన్ స్టేట్స్ ఆర్ గెటింగ్ మోర్ ఫిస్కల్ లైక్ డెవల్యూషన్స్ వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ సదరన్ స్టేట్స్. అంటే సదరన్ స్టేట్స్లో ఎక్కువగా ట్యాక్సెస్ కలెక్ట్ అవుతాయి అండ్ కానీ డెవల్యూషన్ అంటే సెంటర్ నుంచి వచ్చే డెవల్యూషన్ మాత్రము ఎక్కువగా నార్థరన్ స్టేట్స్కే వెళ్తున్నాయి దాన్ దట్ ఆఫ్ సదరన్ స్టేట్స్. సదరన్ స్టేట్స్ని నెగ్లెక్ట్ చేస్తోంది యూనియన్ గవర్నమెంట్ అని చెప్పి ఎప్పుడూ ఒక క్రిటిసిజం అయితే మనము ఫేస్ చూస్తూనే ఉంటాం న్యూస్లో. ఓకేనా? సో అలాంటి వాటికి అవకాశం లేకుండా హారిజాంటల్ ఇంబ్యాలెన్సెస్ లేకుండా కొంచెం ఈక్విటీ అనేది మెయింటైన్ చేసే విధంగా ఫినాన్స్ కమిషన్లో రీఫార్మ్స్ని తీసుకొని రావాలి అని చెప్పి ఒక పాయింట్ కింద మనం దీనికి రాయొచ్చు ఈ పిల్లర్లో. ఓకే. అండ్ నీతి ఆయోగ్ విషయానికి వస్తే నీతి ఆయోగ్ ఇట్ ప్లాన్స్, ఇట్ మానిటర్స్, ఇట్ షుడ్ మానిటర్ అండ్ ద ఎఫికసీ ఆఫ్ ద ప్రోగ్రామ్స్. ఓకేనా? అంటే సెంటర్ ఇచ్చినవి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కానీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ ఇవన్నీ స్టేట్స్లో ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు వాటిని ప్రాపర్గా ప్లాన్ చేసి మానిటర్ చేసి వాటి యొక్క ఎఫికసీని టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నీతి ఆయోగ్ ఒక థింక్ ట్యాంక్ కదా ఇది. సో నీతి ఆయోగ్ ఆ ప్రోగ్రామ్స్ని ఇంకా ఎఫిషియెంట్గా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్న దాంట్లో ఇది వాటికి స్టేట్స్కి ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇక్కడ మనం ఒక పాయింట్ని రాయాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనా? అండ్ జిఎస్టీ విషయానికి వస్తే జిఎస్టీని ఇంకా ఇంత కాంప్లెక్స్గా కూడా లేకుండా ఇంకా దాన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంది. అండ్ జిఎస్టీ యాంబిట్లోకి రానివి చాలా ఉన్నాయి. ఓకే, చాలా ఇంపార్టెంట్వి రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కానీ ఇట్లాంటివి జిఎస్టీ పరిధిలోకి రావట్లేదు అనమాట. ఓకేనా? సో వాటిని తీసుకొని రావాలి జిఎస్టీ కిందికి. అంటే దాని యొక్క యాంబిట్ని, దాని యొక్క కవరేజ్ని, దాని యొక్క స్కోప్ని పెంచాల్సిన అవసరం ఉంది. జిఎస్టీ యొక్క కవరేజ్ని పెంచాలి. అండ్ అంతేకాకుండా జిఎస్టీ కౌన్సిల్ ఉంది కదా మనకి, ఈ జిఎస్టీ కౌన్సిల్ తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా ఉండాలి. అంటే జిఎస్టీ కౌన్సిల్లో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి దీనికి మనం ఒక పాయింట్ని రాయొచ్చు. ఓకేనా? అండ్ లోకల్ బాడీస్ విషయానికి వచ్చినట్టయితే డీసెంట్రలైజ్డ్ ఫైనాన్సింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ చెయ్యాలి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మనకి ఏమని ఒక పాయింట్ రాయాలి అని అంటే మనకి సెంట్రల్కి మనకు ఫైనాన్స్ కమిషన్ ఉంది కదా ఆర్టికల్ 280 కింద. సో ప్రెసిడెంట్ దీన్ని అపాయింట్ చేస్తాడు ఫర్ ఎవ్రీ 5 years అని చెప్పి. సో ఫైనాన్స్ కమిషన్కి ఎలాంటి స్టేటస్ అయితే ఇస్తున్నారో స్టేట్స్లో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అని కూడా ఉంటుంది. దీన్ని అపాయింట్ చేసేది గవర్నర్ ఫర్ ఎవ్రీ 5 years. కానీ దిస్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఈజ్ నాట్ ఎంజాయింగ్ ద ఈక్వల్ స్టేటస్ విత్ దిస్ ఫైనాన్స్ కమిషన్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అనమాట. ఈ ఫైనాన్స్ కమిషన్ ఏంటి అంటే ప్రెసిడెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఇంకా స్టేట్స్కి మధ్య డెవల్యూషన్ గురించి డిస్కస్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా ఇందాక. మరి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది అంటే ఆ స్టేట్కి ఇంకా దాని కింద ఉన్నటువంటి ఆ స్టేట్ కిందికి వచ్చే లోకల్ బాడీస్ ఉంటాయి కదా వాటికి మధ్య డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ గురించి డిస్కస్ చేసేది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనమాట. కానీ దీనికి దాంతో ఈక్వల్ స్టేటస్ లేదు. అలా ఉండేలాగా చూసుకోవాల్సిన
అవసరం ఉంది అని చెప్పి ఒక పాయింట్ చెప్తున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటి ఇక్కడ అనంటే ఫైనాన్స్ కమిషన్ దగ్గర ఐ ఫర్గాట్ టు టెల్ ఏంటది అనంటే మనకి ఫైనాన్స్ కమిషన్వి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అని ఉంటాయి. ఓకే, సో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఏ కోణాలలో వీళ్ళు ఇస్తున్నారు, రికమెండేషన్స్ ఇస్తుంది ఫైనాన్స్ కమిషన్ అని. ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్టేట్స్ యొక్క కన్సెంట్, అంటే స్టేట్స్ని కన్సల్ట్ అయ్యి ఒక జాయింట్ ఎక్సర్సైజ్గా చేయాలి, కానీ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయకూడదు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు అని చెప్పి కూడా ఇక్కడ ఒక పాయింట్ని రాయాలన్నమాట. ఓకేనా. అండ్ అంతేకాకుండా మనకి పూంచి కమిషన్ రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లా మనం ఆన్సర్స్ రాసేటప్పుడు ఇట్లాంటి కమిషన్ రికమెండేషన్స్ పేర్లు మనం కమిషన్స్ పేర్లు కంపల్సరీగా మెన్షన్ చేస్తే బాగుంటుంది. పూంచి కమిషన్ అని చెప్పి 2007లో వేయడం జరిగింది ఈ కమిషన్ని. సో ఈ కమిషన్ ఏంటి అంటే పర్టికులర్గా సెంటర్కి స్టేట్స్కి మధ్య ఉన్న ఫిస్కల్ రిలేషన్స్ గురించి కొన్ని రికమెండేషన్స్ చేయడం జరిగింది, వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఒక పాయింట్ మనం రాయొచ్చు ఇక్కడ. ఓకేనా. అండ్ అంతేకాకుండా లోకల్ బాడీస్ విషయానికి వస్తే మళ్ళీ మనం బ్యాక్ టు దిస్ టాపిక్. ఇక్కడ ఏం రాయాలి అని అంటే మనకి సెంట్రల్ లెవెల్లో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా, అట్లాగే మనకి స్టేట్స్లో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ అని కూడా ఉంది. ఇన్ ద సేమ్ వే లోకల్ లెవెల్లో కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ లోకల్ బాడీస్ అని చెప్పి పెట్టాలి. ఓకేనా. సో కంపల్సరీగా దీనికి ఈ రెండు అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఇంకా స్టేట్స్ దీనికి కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ లోకల్ బాడీస్ని నిజమైన ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నెన్స్గా వీటిని ఎంపవర్ చేయాలి. అంటే దీన్ని ఇక్కడ ఏమని అంటారు అంటే ఫిస్కల్ ఇండిపెండెన్స్ లేని లోకల్ బాడీస్ నిజమైన థర్డ్ టైర్ అని అనిపించుకోవు. వీటిని ఏమంటారంటే 2.5 టైర్గానే ఉన్నాయి. ఆ హాఫ్ టైర్ ఎందుకు కంప్లీట్ అంటే ఇన్కంప్లీట్గా ఉంది, ఎందుకు ఇన్కంప్లీట్గా ఉంది అని అంటే ఫిస్కల్ ఇండిపెండెన్స్ వాటికి లేదు అని చెప్పి ఒక పాయింట్ రాస్తే బాగుంటుందన్నమాట. సో ఇట్లాంటి కొన్ని మంచి పాయింట్స్ మీ ఆన్సర్కి మంచి వెయిటేజ్ని ఇస్తుందన్నమాట, ఇట్లాంటి పాయింట్స్ని కనుక రాసినట్టయితే. అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ 4 పిల్లర్స్ని రివైవ్ చేయడమే కాకుండా ఇంకొకటి 5th పాయింట్ ఏంటి అంటే మనకి ఇట్లాంటి విషయాల్లో ఇంటర్ స్టేట్ కౌన్సిల్, ఓకే, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కానీ లేదంటే జోనల్ కౌన్సిల్స్, మనకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఒక్కటి రాసిన సరిపోతుంది. సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని రివైవ్ చేయడం ద్వారా సెంటర్కి స్టేట్స్కి మధ్య ఉన్న ఈ రిలేషన్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ చేయొచ్చు. అంటే ఫిస్కల్ రిలేషన్స్ దెబ్బతినకుండా వీటిని రివైవ్ చేయడానికి ఈ బాడీ అనేది చాలా హెల్ప్ అవుతుంది అన్నట్లు మనం వే ఫార్వర్డ్లో రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో దిస్ ఆర్టికల్ ఏంటి అంటే రీథింక్ ద డైనమిక్స్ ఆఫ్ ఇండియాస్ ఫిస్కల్ ఫెడరలిజం అని ఉంది కదా. సో అంటే ఏంటంటే అసలు ఫిస్కల్ ఫెడరలిజం అంటే ఏంటని చూసాము, దాంట్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయని చూసాము. సో దానికి ఒక వే ఫార్వర్డ్ కింద చెప్పాలి అంటే దీనికి ఒక 4 పిల్లర్స్ ఉన్నాయి అని చెప్పి ఒక్కొక్క దాంట్లో ఉన్న ఇష్యూస్ని మనం ఎట్లాంటి రీఫార్మ్స్ని తేవడం ద్వారా ఫిస్కల్ ఫెడరలిజంని స్ట్రెంథన్ చేయొచ్చు ఇండియాలో అన్న పాయింట్స్ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా అండ్ గ్రీస్ ప్లెడ్జ్ టు అప్గ్రేడ్ టైస్ టు బికమ్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అని చెప్పి రావడం జరిగింది. సో మోడీ గారు గ్రీస్ని విజిట్ చేయడం జరిగింది. బ్రిక్స్ సమ్మిట్ అయిన తర్వాత హీ విజిటెడ్ గ్రీస్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి సిలబస్లో ఏ టాపిక్ కిందకి వస్తుందంటే GS2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే థీమ్లో ఇండియాస్ రిలేషన్స్ విత్ నాన్ నైబరింగ్ కంట్రీస్ కింద గ్రీస్తో ఇండియాకు ఉన్నటువంటి రిలేషన్స్ ఎట్లాంటివి అన్నదాన్ని మనం చూడాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనము ఇండియాకి గ్రీక్కి మధ్య ఉన్న రిలేషన్స్ గురించి మనం మాట్లాడాలి అని అంటే ఫస్ట్ మనం దీన్ని టైం లైన్ చూద్దాం. అంటే ఎప్పటి నుండి ఇండియాకి గ్రీక్కి మధ్య రిలేషన్స్ ఉన్నాయి అని అంటే ఫస్ట్ వీ నీడ్ టు ట్రేస్ బ్యాక్ టు అలెగ్జాండర్ ఇన్వేషన్. అలెగ్జాండర్ మనకి గ్రీక్ రూలర్ కదా, అలెగ్జాండర్ ఇన్వేషన్ తోటి ఇండియాకి గ్రీక్కి మధ్య రిలేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఎప్పుడు ఇది 4th century BCలో అలెగ్జాండర్ ఉన్నాడు ద గ్రేట్. సో ఆయన ఇండియాని ఇన్వేట్ చేయడం జరిగింది కదా 4th century BCలో అలెగ్జాండర్ ఇన్వేటెడ్ ఇండియా. దాంతో ఇండియా గ్రీక్ మధ్య రిలేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఆ తర్వాత వన్ ఆఫ్ ద సక్సెసర్స్ ఆఫ్ అలెగ్జాండర్ ఎవరు, సెల్యూకస్ నికేటర్. ఈ సెల్యూకస్ నికేటర్ అనే ఆయన మౌర్యన్ డైనాసిటీ రూల్ చేస్తున్న టైంలో మగధాని, సో చంద్రగుప్త మౌర్య టైం పీరియడ్ అనమాట. సో చంద్రగుప్త మౌర్య రూల్ చేస్తున్న కాలంలో సెల్యూకస్ నికేటర్ డిప్లొమాటిక్ రిలేషన్స్ని ఇండియాతోటి మెయింటైన్ చేశాడు. డిప్లొమాటిక్ అండ్ ట్రేడ్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయడం జరిగింది. సో ఈ సెల్యూకస్ నికేటర్ పంపించిన ఒక అంబాసిడరే
మనకి మెగస్తనీస్ అని ఉన్నారు కదా, ఆయన అనమాట. మెగస్తనీస్ అనే ఆయన హీ రోట్ ఎ బుక్ కాల్డ్ ఇండికా కదా. ఇండికా అనే బుక్ రాసిన మెగస్తనీస్ని పంపించిండేది ఎవరు అని అంటే సెల్యూకస్ నికేటర్. ఈయన ఒక అంబాసిడర్గా మెగస్తనీస్ని చంద్రగుప్త మౌర్య టైంకి పంపించడం జరిగింది. సో మనకి ఈ ఇండికా అనేది ఒక బెస్ట్ సోర్స్గా పనిచేస్తుంది టు నో అబౌట్ అవర్ ఏన్షియంట్ పాస్ట్ అనమాట. మన హిస్టరీ గురించి తెలుసుకోవడానికి ఇండికా అనే బుక్ చాలా హెల్ప్ అవుతుంది. సో సెల్యూకస్ నికేటర్ గురించి కూడా మనం ఒక పాయింట్ని రాయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత టైం లైన్లో మనం చూసినట్టయితే ఇండో గ్రీక్ కింగ్డమ్స్ చాలా ఉన్నాయి. లైక్ పార్థియాన్స్, కుషాన్స్, షాకాస్, వీళ్ళందరూ ఉన్నారు కదా పోస్ట్ మౌరియన్ పీరియడ్లో. సో వీళ్ళందరూ ఇండో గ్రీక్ రూలర్స్, గ్రీక్ బ్యాక్ట్రియాన్ కింగ్డమ్స్ అని అంటారనమాట. సో వాళ్ళ ద్వారా ఏమైంది అని అంటే కల్చరల్ ఎన్హాన్స్మెంట్ అనేది జరిగింది ఇండియాలో. దాని ద్వారా ఆర్ట్, స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా చాలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరిగింది ఈ గ్రెకో రోమన్ ఎంపరర్స్ వల్ల. ఓకేనా. సో దాని మేజర్ ఇన్ఫ్లుయెన్స్గా మనం దేన్ని చెప్పచ్చు అని అంటే మనకి కల్చర్లో వస్తుంది చూడండి, గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పి 3 మేజర్ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్ ఉన్నాయి పోస్ట్ మౌరియన్ ఫేస్లో, గాంధార, మధుర అండ్ అమరావతి అని. సో వాటిల్లో ఒకటైనటువంటి గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో మనము ఇది ముఖ్యంగా బుద్ధిజం థీమ్ తోటి ఉంటుందన్నమాట ఈ గాంధార స్కూల్ అనేది. సో దాంట్లో ఉన్న బుద్ధిస్ట్ ఇమేజెస్ ఇవన్నీ మనం ఒకసారి చూసినట్టయితే అక్కడ ఆ ఇమేజెస్లో ఉండే బుద్ధుడు మనకు ఎక్కువగా గ్రీక్ శిల్పాల్లాగా ఉంటాయన్నమాట. అంటే గ్రీక్ ఫీచర్స్ అనేవి ఆ బుద్ధుడిలో కనపడుతుంది. ఆ మొహం కానివ్వండి, లేకపోతే ఆ వేవీ హెయిర్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ గ్రీక్ ఫీచర్స్ ఎక్కువగా మనం చూడొచ్చు. అది గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఓకేనా. సో అదొకటైతే. అండ్ నెక్స్ట్ బుద్ధిజం విషయానికే మళ్ళీ వచ్చినట్టయితే మినాండర్ అనే ఒక గ్రీక్ కింగ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది మనకు బుద్ధిజంలో. మినాండర్కి ఇంకా గ్రీక్ కింగ్ అయిన మినాండర్కి అండ్ ఒక బుద్ధిస్ట్ మాంక్ అయిన నాగసేన అనే ఆయనకి మధ్య ఒక కాన్వర్జేషన్ జరుగుతుందనమాట. ఆ కాన్వర్జేషన్ ఒక బుక్గా రాయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ మిలింద పాన్హో అనేది ఒక బుక్ which has the conversation between the king Menander and a Buddhist monk Nagasena. ఓకేనా. ఈ మిలింద పాన్హో ఎంత ఇంపార్టెంట్ బుక్ అంటే ఈ మిలింద పాన్హో అనేది మనకి నలంద యూనివర్సిటీ ఉంది కదా, అది వరల్డ్స్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ కదా. సో ఆ నలంద యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్ కింద ఈ మిలింద పాన్హో అనే బుక్ని చదివేవాళ్ళంట. ఆ కాలంలో బుద్ధిస్ట్ మాంక్స్ కానీ నలంద యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ మిలింద పాన్హో అనే బుక్ని మొత్తం బై హార్ట్ చేసేవాళ్ళు అని చెప్పి మనకి చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట టెక్స్ట్లలో. ఓకేనా. సో అంత ఇంపార్టెంట్ బుక్ అయిన ఈ మిలింద పాన్హో అనేది ఒక గ్రీక్ కింగ్ అయిన మినాండర్కి ఇంకా మన ఇండియాలో ఉన్న ఒక బుద్ధిస్ట్ మాంక్ అయిన నాగసేనకి మధ్య జరిగిన కాన్వర్జేషన్. సో అంత ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ అనేవి ఇండియాకి ఇంకా గ్రీక్కి మధ్య ఏన్షియన్ టైమ్స్లో ఉన్నాయి. ఓకేనా. సో ఇది టైం లైన్ కింద మనం చూస్తే. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ టైమ్స్కి వస్తే పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియాకి గ్రీక్కి మధ్య ఉన్న రిలేషన్స్ని మనం ఎలా చూడాలి, ఏ హెడ్డింగ్స్ కింద చూడాలి అని అంటే పొలిటికల్ రిలేషన్స్. ఓకే. పొలిటికల్ రిలేషన్స్ అంటే ఏమని చెప్తాము, డిప్లొమాటిక్ రిలేషన్స్ ఈ రెండు కంట్రీస్ మధ్య ఇండిపెండెన్స్ తర్వాత 1947 నుంచే స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే హై లెవెల్ విజిట్స్, అంబాసిడర్స్ యొక్క హై లెవెల్ విజిట్స్ కానివ్వండి, తర్వాత హెడ్ ఆఫ్ ద స్టేట్స్ ఒక అంటే లైక్ వాళ్ళ ప్రెసిడెంట్ మన ప్రెసిడెంట్ కలుసుకోవడము, ఇట్లాంటివి చాలా విజిట్స్ అయితే అవుతూనే ఉన్నాయి. సో పొలిటికల్ రిలేషన్స్ మంచిగా ఉన్నాయి ఇండియాకి ఇంకా గ్రీక్కి మధ్య అని చెప్పి ఒక పాయింట్ని మనం రాయొచ్చు. అండ్ ఎకనామిక్ రిలేషన్స్ విషయానికి వస్తే చాలా మంచి ఎకనామిక్ రిలేషన్స్ ఉన్నాయి, ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి ఇండియాకి గ్రీక్కి మధ్య. పర్టికులర్గా ఏ ఫీల్డ్స్లో ఉన్నాయంటే ఫార్మాస్యూటికల్, టెక్స్టైల్స్, అగ్రీ ప్రోడక్ట్స్ వీటి మీద ఉన్నాయన్నమాట. అండ్ మేజర్ ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి అంటే ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా టు గ్రీక్ ఏమేమి వెళ్తాయి అని అంటే అల్యూమినియం, ఆర్గానిక్ కెమికల్స్, ఫిషెస్, ఐరన్ అండ్ స్టీల్, ప్లాస్టిక్ ఇవి వెళ్తే గ్రీక్ నుంచి మనకు వచ్చే ఇంపోర్ట్స్ మేజర్గా ఏమేమి ఉంటాయంటే మినరల్ ఆయిల్స్, న్యూక్లియర్ రియాక్టర్స్, లైమ్, సిమెంట్ అండ్ ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్ ఇవి మనం గ్రీక్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఎకనామిక్ రిలేషన్స్ కింద ఒక పాయింట్గా మనం రాయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ డిఫెన్స్ రిలేషన్స్ విషయానికి వచ్చినట్టయితే బైలేటరల్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అనేవి ఎప్పటి నుండో మనకు 1994 నుండే స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ రెండు కంట్రీస్కి మధ్య. అండ్ ముఖ్యంగా ఈ ఇండియా ఇంకా గ్రీక్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసం స్ట్రైవ్ చేస్తున్నాయి ఫర్ పీస్ అండ్ లైక్ ఫర్ ద పీస్ఫుల్ ఏరియాస్ ఆఫ్
మెడిటరేనియన్ ఉంది కదా మనకి, మెడిటరేనియన్ రీజియన్, మధ్యధరా సముద్రం అంటాం. సో ఈ మెడిటరేనియన్ ఓషన్ ఇంకా ఇండో పసిఫిక్ రీజియన్, ఇవి రెండు పీస్ఫుల్గా ఉండాలి అనే దానికోసం అని చెప్పి ఈ మ్యారిటైమ్ రిలేషన్స్ని ఇండియా ఇంకా గ్రీక్ లైక్ దే ఆర్ స్ట్రైవింగ్ హార్డ్ టు మెయింటైన్ పీస్ ఇన్ బోత్ దీస్ రీజియన్స్ అనమాట. అది ఒక పాయింట్ లాగా డిఫెన్స్ రిలేషన్స్ కింద మనం రాయొచ్చు. ఓకేనా. అండ్ ఈవెన్ ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి మీటింగ్లో కూడా క్లియర్గా వీళ్ళిద్దరూ అంటే ఇండియా ఇంకా గ్రీక్ పిఎం వెళ్ళి మీట్ అయ్యారు కదా. సో గ్రీక్ పిఎం ఇంకా గ్రీక్ ప్రెసిడెంట్ ఇద్దరిని మీట్ అవ్వడం జరిగింది. సో వీళ్ళిద్దరూ కూడా క్లియర్గా ఏమని అన్నారంటే మన ఇద్దరం కలిసి పనిచేద్దాము ఫర్ పీస్ ఆఫ్ మెడిటరేనియన్ అండ్ ఇండో పసిఫిక్ రీజియన్ అని చెప్పి మాట్లాడుకోవడం జరిగిందనమాట. సో డిఫెన్స్ అనేది ఒక మేజర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ గ్రీక్ కింద మనం చూడొచ్చు. ఓకే. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫోరమ్స్. ఇది ఏంటి ఇంటర్నేషనల్ ఫోరమ్స్ అంటే ఏంటంటే మనము చాలా ఏళ్ల నుంచి ఇండియా యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్ కావాలి అని చెప్పి ట్రై చేస్తుంది కదా, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. సో ఈ రెండిట్లో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ఇండియా ట్రై చేస్తోంది. సో గ్రీక్ అనేది ప్రతిసారి మనం పెట్టిన అంటే మనకి ఇవ్వాలి అని చెప్పి పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అని అడిగిన ప్రతిసారి గ్రీక్ ఈ సపోర్టింగ్ ఇండియాస్ స్టేక్ అంటే పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలి అని చెప్పి ఇండియా యొక్క ప్రపోజల్ని గ్రీక్ ప్రతిసారి సపోర్ట్ చేస్తూ వస్తుంది. 2008లో కానీ 2016లో కానీ ప్రతిసారి సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఈవెన్ మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ 1998లో ఇండియా న్యూక్లియర్ టెస్ట్ చేసింది కదా. చేసినప్పుడు దాదాపుగా ఉన్న అన్ని వెస్ట్రన్ కంట్రీస్ ఇండియా మీద శాంక్షన్స్ పెట్టాలి అని అనుకున్నాయి. కానీ ఒక్క గ్రీక్ మాత్రమే అప్పుడు కూడా ఇండియాతో డిఫెన్స్ కోఆపరేషన్ కోసం ఎంఓయూ చేసుకోవడానికి ముందుకొచ్చింది. సో వీ హ్యాడ్ ఎ వెరీ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్ గ్రీక్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్నేషనల్ ఫోరమ్స్ అనమాట. ఓకేనా. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కల్చరల్ రిలేషన్స్. కల్చరల్ రిలేషన్స్ అంటే మనము ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు కల్చరల్ అని అంటున్నాము అంటే ఇక్కడ ఇండియన్ డయాస్పోరా గురించి మాట్లాడాలి. అంటే ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు అక్కడ ఎట్లా ఉన్నారు అని చెప్పి ఒక పాయింట్. అండ్ కల్చరల్ రిలేషన్స్ అంటే పీపుల్ టు పీపుల్ టైస్ అంటే ఇండియా వాళ్ళు గ్రీక్ వెళ్ళడం, గ్రీక్ వాళ్ళు ఇండియాకి రావడము ఇట్లాంటివి అనమాట. సో పీపుల్ ఎక్స్చేంజెస్ గురించి ఒక పాయింట్ మనం మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ ఎక్స్చేంజెస్ కూడా ఎట్లా ఉంటాయంటే అకాడమిక్ పరంగా అండ్ కల్చరల్ పరంగా ఎక్స్చేంజెస్ చేయడం ద్వారా సో వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ గ్రీక్ అనమాట. అండ్ రీసెంట్గా ఇప్పుడు మొన్న మోడీ గారు వెళ్ళినప్పుడు నిన్న గ్రీస్లో ఏమని సైన్ చేసుకోవడం జరిగిందంటే మైగ్రెంట్ మొబిలిటీ అని అంటాము. ఓకే. సో మైగ్రేషన్ మొబిలిటీ అనే దాన్ని సైన్ చేసుకోవడం జరిగింది. మైగ్రేషన్ మొబిలిటీ అంటే ఏంటి అని అంటే స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే కొన్ని యాక్టివిటీస్లో స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్మూత్ మూమెంట్ కోసం అంటే వాళ్ళు ఇండియా నుంచి గ్రీక్ వెళ్ళాలన్నా గ్రీక్స్ నుంచి ఇండియాకి స్కిల్డ్ పీపుల్ రావాలన్నా కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా టు స్మూదెన్ ద మూమెంట్ ఆఫ్ ద స్కిల్డ్ పీపుల్ ఇన్ బోత్ ద కంట్రీస్ ఈ మైగ్రేషన్ మొబిలిటీ ప్యాక్ట్ అనే దాన్ని సైన్ చేసుకోవడం జరిగింది విత్ గ్రీస్ అనమాట. సో వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ కల్చరల్ అండ్ అకాడమిక్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ బిట్వీన్ ఇండియా అండ్ గ్రీస్. ఇదంతా కూడా కల్చరల్ టైస్ కింద మనం రాయొచ్చు. అండ్ ఇది మాత్రమే కాకుండా మనం ఇంకొక పాయింట్ ఏం చెప్పాలి అంటే ఇక్కడ చూడండి మోడీ గారికి ఏమిస్తున్నారు, పిఎం నరేంద్ర మోడీ వాస్ కన్ఫర్డ్ విత్ ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఆనర్ని ఎవరిస్తున్నారు, గ్రీక్ ప్రెసిడెంట్ అయిన క్యాట్రీనా అనే ఆమె ఇస్తున్నారు. గ్రీక్ ప్రెసిడెంట్ క్యాట్రీనా. సో షీ ఈజ్ ఆనరింగ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ విత్ ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఆనర్ అనే దాంతో సత్కరించడం జరిగింది. సో ఇది కూడా ఈ రెండింటి మధ్య ఉన్న మంచి రిలేషన్స్ని గురించి పోర్ట్రే చేసేదానికి ఒక పాయింట్ కింద మనం చూడొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఇండియా అండ్ గ్రీస్ రిలేషన్షిప్. ఓకేనా. సో ఇవి రెండు మంచి స్ట్రాటజిక్ పార్ట్నర్స్గా ఉన్నాయి అండ్ ముందు కూడా ఉండబోతున్నాయి అని చెప్పి మనకి ఈ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గ్రీస్ని విజిట్ చేయడం ద్వారా తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే మనకి ఇందిరాగాంధీ గారు 1983లో లాస్ట్ విజిటెడ్ పిఎం అంటే 1983లో ఎథెన్స్ ఉంది కదా గ్రీస్ క్యాపిటల్ ఎథెన్స్.
సో ఈ ఎథెన్స్ని విజిట్ చేసిన లాస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఇందిరాగాంధీ అనమాట. ఆమె తర్వాత మళ్ళీ ఇప్పుడు మోడీ గారు విజిట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే లైక్ న్యూ ఎరెనాస్ అనేవి, అంటే న్యూ అవెన్యూస్ అనేవి ఓపెన్ అప్ అవుతున్నాయి ఈ రెండు కంట్రీస్ మధ్య. ఇంకా ముందు ముందు ఇవి మంచి స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అవ్వబోతున్నాయి అని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. సో ఇది ఇండియా అండ్ గ్రీక్ రిలేషన్స్ మధ్య ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా. ఇందాక మనం ప్రెసిడెంట్ రూల్కి సంబంధించి ఒక ఆర్టికల్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో దానికి సంబంధించి మెయిన్స్లో ఒకవేళ క్వశ్చన్ వస్తే ఇలా రావచ్చు. వాట్ ఆర్ ద వేరియస్ కండిషన్స్ ఫర్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ద స్టేట్? అనలైజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎస్ఆర్ బొమ్మాయి జడ్జ్మెంట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అని చెప్పి ఒక క్వశ్చన్ కనుక వస్తే దానికి మన అప్రోచ్ ఎలా ఉండాలి అన్నది ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో అప్రోచ్ ఎలా ఉండాలి అని అంటే ఇక్కడ ఫస్ట్ కీవర్డ్ ఏముంది? ప్రెసిడెంట్ రూల్. కాబట్టి మనం ఫస్ట్ ప్రెసిడెంట్ రూల్ అంటే ఏంటని చెప్పి డెఫినేషన్ లాగా రాయాలి. అండ్ దానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయో మెన్షన్ చేయాలి. వాటి గురించి మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వేరియస్ కండిషన్స్ ఫర్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ అంటున్నాం. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లో ఏం రావాలి? గ్రౌండ్స్ ఫర్ ద ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్. అసలు ప్రెసిడెంట్ రూల్ని ఎందుకు పెడతారు ఇందాక మనం చూసుకున్నాం కదా. సో ఆ పాయింట్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సైట్ రేటింగ్ పెట్టేసి క్లియర్గా గ్రౌండ్స్ ఫర్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ అనో లేదంటే కండిషన్స్ ఫర్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ అనో మెన్షన్ చేసేసి మనం అవన్నీ 1, 2, 3 అని చెప్పి రాసేసేయచ్చు. ఓకేనా. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటి అనంటే అనలైజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎస్ఆర్ బొమ్మాయి జడ్జ్మెంట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అని చెప్పి అడుగుతున్నారు. దీని దృష్టిలో అంటే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజిషన్ అనే కాన్సెప్ట్లో ఎస్ఆర్ బొమ్మాయి కేసు యొక్క వర్డిక్ట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, అనలైజ్ ద సిగ్నిఫికెన్స్ అని చెప్పి అంటున్నారనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం రాయాలి ఆన్సర్లో? ఎస్ఆర్ బొమ్మాయి కేస్ గురించి చిన్న బ్రీఫింగ్ లాగా ఇచ్చేసి తర్వాత దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నది మెన్షన్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ అసలు ఎస్ఆర్ బొమ్మాయి కేస్ ఏంటి అని అంటే ఈ ఎస్ఆర్ బొమ్మాయి అనేది ఒక ఆయన పేరు. సో హీ వాజ్ ద సీఎం ఆఫ్ జనతాదళ్ గవర్నమెంట్. ఎస్ఆర్ బొమ్మాయి వాజ్ ద సీఎం ఆఫ్ జనతాదళ్ గవర్నమెంట్ ఇన్ కర్ణాటక అనమాట. సో కర్ణాటకలో జనతాదళ్ గవర్నమెంట్ యొక్క సీఎం ఈయన. ఏమైంది అయితే ఎస్ఆర్ బొమ్మాయి ఎందుకు కేసు వేయడం జరిగింది అని అంటే హిస్ గవర్నమెంట్ వాజ్ డిస్మిస్డ్ ఇన్ 1989లో ఈయన గవర్నమెంట్ని గవర్నర్ డిస్మిస్ చేయడం జరిగింది అండర్ ఆర్టికల్ 356 కింద డిస్మిస్ చేసి ఏమని చెప్తున్నారు, లైక్ ఎందుకు డిస్మిస్ చేశారు అని అంటే గవర్నర్ బికాస్ గవర్నమెంట్ హ్యాడ్ లాస్ట్ మెజారిటీ, ఆయన మెజారిటీని కోల్పోయారు అన్న దాంతో ఆర్టికల్ 356 కింద యాజ్ ద సీఎం హ్యాడ్ లాస్ట్ ద మెజారిటీ ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేస్తున్నాను అని చెప్పి గవర్నర్ ప్రెసిడెంట్ రూల్ని పెట్టడం జరిగింది. ఓకేనా. సో ఎందుకు అని అంటే ఆయన గవర్నమెంట్లో నుండి లార్జ్ స్కేల్లో డిఫెక్షన్స్ అయ్యాయి అనమాట. సో డిఫెక్షన్స్ అయ్యాయి కాబట్టి మెజారిటీ కోల్పోయాడు కాబట్టి ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేస్తున్నాను అని చెప్పి 356 కింద గవర్నర్ పెట్టేయడం జరిగింది. అండ్ గవర్నర్ బొమ్మాయికి హీ రెఫ్యూజ్డ్ టు గివ్ ఆపర్చునిటీ టు టెస్ట్ హిస్ మెజారిటీ ఇన్ ద అసెంబ్లీ. అంటే ఫ్లోర్ టెస్ట్ అంటారనమాట. ఫ్లోర్ టెస్ట్ అంటే ఏంటి అంటే అసెంబ్లీలో ఆయన మెజారిటీని ప్రూవ్ చేసుకునే అవకాశం ఒకసారి గవర్నర్ సీఎంకి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ ఫ్లోర్ టెస్ట్కి రెఫ్యూజ్ చేయడం జరిగిందనమాట. ఎవరు? గవర్నర్ రెఫ్యూజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి ఏం చేశారంటే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఓకేనా. సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది అగైన్స్ట్ ద డెసిషన్ టేకెన్ బై ద గవర్నర్ టు ఇంపోజ్ ద ప్రెసిడెంట్ రూల్. సో అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే సుప్రీంకోర్టు ఇక్కడ క్లియర్గా ఏమని చెప్పింది అని అంటే ఎలా పడితే అలా ఆర్టికల్ 356ని వాడకూడదు. అంటే ఆర్టికల్ 356 యూసేజ్ బై గవర్నర్ ఈజ్ నాట్ అబ్జల్యూట్ అంటే కంప్లీట్ కాదు, దీని మీద రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే ఏంటి అంటే బై దిస్ ద ఎస్ఆర్ బొమ్మాయి కేస్ వర్డిక్ట్ ద్వారా సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే ఆర్బిట్రరీ యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ 356ని ప్రివెంట్ చేయడం జరిగింది. అంటే మరి ఇష్టానుసారము గవర్నర్ ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేసేయచ్చు అని ఉండింది. కానీ ఇప్పుడు అలా కాకుండా ఆర్బిట్రరీ యూసేజ్ని కంట్రోల్ చేయడం జరిగిందనమాట విత్ దిస్ ఎస్ఆర్ బొమ్మాయి వర్డిక్ట్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏమని చెప్పడం జరిగింది అని అంటే ఒక పర్సన్ యొక్క ఆ సీఎం యొక్క మెజారిటీ అనేది
ఫ్లోర్ టెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గవర్నర్ చెప్పకూడదు నువ్వు మెజారిటీ నీకు పోయింది కాబట్టి ప్రెసిడెంట్ రూల్ పెడుతున్నాను అని చెప్పి. కంపల్సరీగా ఫ్లోర్ టెస్ట్ నిర్వహించి ఒకవేళ మెజారిటీ కోల్పోయాడు అని ఫీల్ అయినప్పుడు మాత్రమే దెన్ ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయాలి. కానీ డైరెక్ట్గా ఆర్బిటరీగా డెసిషన్ అనేది గవర్నర్ తీసేసుకోకూడదు, అది అబ్సల్యూట్ పవర్ కాదు అని చెప్పి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇది ఎందుకు అంత సిగ్నిఫికెంట్ అంటే, ముఖ్యంగా ఇది ఎట్లాంటప్పుడు ఏర్పడుతుంది అంటే క్లియర్ మెజారిటీ లేకుండా హంగ్ అసెంబ్లీస్ ఏర్పడుతూ ఉంటాయి కదా. సో అట్లాంటప్పుడు గవర్నర్ దాన్ని అంటే లైక్ సెంటర్ యొక్క ఏజెంట్గా ఆ పవర్ని మిస్యూజ్ చేయకుండా ఉండేందుకు గాను ఓకే అందుకని కానీ ఈ ఆర్టికల్ నెంబర్ 356ని మిస్యూజ్ చేయకుండా ఈ ఎస్ఆర్ బొమ్మాయి కేసు వర్డిక్ట్ ద్వారా ప్రెసిడెంట్ రూల్ని చీటికి మాటికి ఉపయోగించకుండా అసెంబ్లీ యొక్క స్టేచర్ని కాపాడేందుకు, డిస్మిస్ చేయకుండా, సస్పెండ్ చేయకుండా ఉండేందుకు గాను ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఇచ్చినటువంటి వర్డిక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, అంటే అంత సిగ్నిఫికెంట్ అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఓకేనా అని చెప్పి ఒక పాయింట్ని మనం ఇక్కడ రాయాలి. ఓకేనా. అండ్ అంతేకాకుండా ఏంటి అని అంటే ఈ జడ్జ్మెంట్ ఇంకా ఏమని చెప్తోంది అనంటే, ఒకవేళ ఇంప్రాపర్ డెసిషన్ తోటి గవర్నమెంట్ని కనుక డిస్మిస్ చేస్తే దెన్ ఆ జడ్జ్మెంట్ ఏమని చెప్తోంది అని అంటే ద గవర్నమెంట్ కెన్ బి రీస్టోర్డ్ టు ఆఫీస్. అంటే గవర్నమెంట్ మళ్ళీ తిరిగి ఫామ్ అవ్వచ్చు ఒకవేళ అది తప్పు అని కనుక ప్రూవ్ అయితే, అంటే అది ఇంప్రాపర్ డిస్మిసల్ అని కనుక తేలితే దెన్ గవర్నమెంట్ కెన్ బి రీస్టోర్డ్ అని కూడా ఈ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. దీని ద్వారా వీటన్నిటి ద్వారా మనకి ఏమని తెలుస్తుంది అని అంటే సుప్రీంకోర్టు అనేది ఒక స్ట్రాంగ్ బుల్వర్క్గా నిలబడింది టు ప్రొటెక్ట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. అండ్ అంతేకాకుండా ఇది ఫెడరలిజంని కాపాడినట్టు అయ్యిందనమాట. ఓకేనా. ఫెడరలిజం మీద ఉన్న ఫెయిత్ని, జుడిషియరీ మీద ఉన్న ఫెయిత్ని కాపాడినట్లు అయ్యిందనమాట. అండ్ ఈ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో వచ్చిన ఈ వర్డిక్ట్ని బొమ్మాయి డాక్ట్రిన్ అని అంటారు. సో ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బిటరీగా దాని పొలిటికల్ గేమ్స్ తోటి స్టేట్స్ని డిస్మిస్ చేసేయకుండా స్టేట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి బొమ్మాయి డాక్ట్రిన్ అనేది చాలా సందర్భాలలో సుప్రీంకోర్టు అప్లై చేయడం జరిగింది. ఓకేనా. సో ఎస్ఆర్ బొమ్మాయి వర్డిక్ట్ విత్ రెస్పెక్ట్ టు ప్రెసిడెంట్ రూల్ ఈజ్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ అన్నట్టు మనం ఆన్సర్లో రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇలా మీరు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము అప్రోచ్ని డిస్కస్ చేస్తున్నాం, ఆన్సర్స్ ఎలా రాయాలి అని చెప్పి చూస్తున్నాం కదా. సో ఇన్ ద సేమ్ వే మీరు కూడా ఆన్సర్స్ని రాసి కరెక్షన్ చేయించుకోవాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అవుతుంది ఎల్టీఎక్స్ క్లాసెస్ హైదరాబాద్లో. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో ఏంటంటే మనం ముందు రోజే క్వశ్చన్స్కి అప్రోచ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. లైక్ ఇప్పుడు ఏ యాంగిల్స్లో దీన్ని చూడాల్సి ఉంటుంది అన్నట్టు క్లియర్గా 3 to 4 క్వశ్చన్స్కి అప్రోచ్ని డిస్కస్ చేసి అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డే దాని మీద క్వశ్చన్స్ ఇచ్చి అక్కడే మీ చేత ఆన్సర్స్ రాయించి పర్సనల్ ఫీడ్బ్యాక్ అండ్ మెంటర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ హైదరాబాద్ అండ్ గాంధీనగర్ బ్రాంచ్. సో ఈ మొత్తం కోర్స్ ఫీ వచ్చేసి 15,000 రూపీస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్గా హైదరాబాద్ బ్రాంచ్ని విజిట్ చేసి మెంటార్ తోటి మాట్లాడి 1-2 రోజులు రాసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.